ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో పెన్యుయల్ ప్రేయర్ మినిస్ట్రీస్ మరి నడుపుతున్నటువంటి ప్రసాద్ గారికి, వారి తల్లి గారికి, సంఘ పెద్దలకు, అంతేకాకుండా మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి విచ్చేసినటువంటి దైవజనులందరికీ, కాపర్లకు, ప్రభు సేవలో జత పని వారందరికీ కూడా పేరు పేరున శుభాలు తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం దాదాపు 2 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. గతంలో మనం మాట్లాడుకున్నాం, మధ్యలో కరోనా వచ్చింది కనుక కలుసుకోలేకపోయాం. మళ్ళీ కలుసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ప్రభుని స్తుతిస్తూనే మీకు వాక్య పరిచర్య చేయడానికి దేవుడిచ్చినటువంటి ఈ కృపను బట్టి ఆయన స్తుతిస్తూనే విజయప్రసాద్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, ఈ భాగ్యాన్ని నాకు కల్పించినందుకు. సేవకులుగా మనం ఉన్నప్పుడు, కాపర్లుగా ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనం అందరికంటే, ఇతరుల కంటే లోతుగా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. అంటే మనం ప్రపంచంలో మన చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తున్న కొన్ని పనుల్ని చూసి నలుగురితో పాటు మనం కూడా చేయడం కాదు సేవ అంటే. సేవ ఎప్పుడు కూడా దాన్ని ప్రభువే నిర్ణయిస్తాడు, ప్రభువే దాన్ని నిర్వచిస్తాడు, ప్రభువే సేవకుల్ని నియమిస్తాడు, ప్రభువే సేవకు దిశా నిర్దేశం చేస్తాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రసాద్ గారి సేవ మరొకరికి ఉండదు, ప్రకాష్ సేవ మరొకరికి ఉండదు, మీ సేవ మాకుండదు. కానీ ఈరోజు జరుగుతోంది ఏంటి? ఒకరిని చూసి ఇంకొకరు చేస్తున్నారు. చాలామంది సేవలోకి వచ్చేవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. అసలు సేవలోకి రావడానికి కారణం కూడా అది కాకూడదు. ఎప్పుడైతే ఒకరిని చూసి నువ్వు సేవలోకి వస్తావో, లేక ఒకరి మీద కోపంతో మరొక కుంపటి పెడతావో, అది సేవ ఖచ్చితంగా కాదు. ఇది మొదట మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సేవకు ఆయనే కర్త. కర్త, కర్మ, క్రియ అంటాం కదా మనం, అది ప్రభువే, మనం పనిముట్లం. అంచేత ఈ భావన ఎప్పుడైతే మనలో లోపిస్తుందో, అంటే మనకి బాగా జరిగిపోతుంది, ఇలా లేకపోతే మనం పాస్టర్లుగా బ్రతకలేము అనే ఒక ఐడియాకి మీరు వచ్చేసి ఉంటారు. వచ్చేసి ఉండడం వల్ల ఒకప్పుడు బతకలేని బడిపంతులు ఇప్పుడు బతుక నేర్చిన గుడిపంతులు. పాస్టర్ గారు అంటే మిమ్మల్ని నొప్పిస్తూ ఉండొచ్చేమో కానీ ఇవి వాస్తవాలు. సో మనం బతక నేర్చిన గుడిపంతులుగా ఉండకూడదు. బతుకుకి ఆధారం ప్రభు, బ్రతుకుకి రచయిత, కర్త ప్రభు. సేవకు కూడా ఆయనే కర్త. అందుకని ఆయన పిలిచినప్పుడు నేను సేవలోకి వస్తే నేను ఎలా బ్రతకాలో ఆయన చూసుకుంటాడు. నా బ్రతుకు గురించి నా బిడ్డలకి ఫీజులు కట్టాలా, నేను ఎలా బ్రతకాలి, నేను ఈరోజు ఏం తినాలి, రేపు ఏం బట్ట కట్టాలి, అవసరం లేదు. పిలుచుకున్నది ఆయన కాబట్టి పిలుచుకున్నవాడే పోషించుకుంటాడు. అది ఆయన హెడ్ఏక్, ఆయన తలనొప్పి, నా తలనొప్పి కాదు. నాకు కావాల్సింది ఒకటి, ఆయన పిలిచాడా పిలవలేదా. ఇంకొకటి కూడా మీకు ఈ సందర్భంలో చెప్పాలి. నేను వాక్యంలోకి వెళ్ళకముందు, మీరు ఎంత కింద మీద పడి పని చేయండి, ఆయన పిలవకుండా పని చేస్తే రేపు పొద్దున ఆయన ఒకటే అంటాడు, నేను అడిగానా అంటాడు. ఇంతే అంటాడు ఆయన. మీకు గుర్తుందా ఆ బ్యాచ్? నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టాం కదా, నీ నామమున ప్రవచించాం, నీ నామమున స్వస్థపరిచాం.
ఒకవేళ ఈ రోజుల్లో రాసి ఉంటే అదే వాక్యం, నీ నామమున బహిరంగ సభలు పెట్టాం, నీ నామమున టీవీలో ప్రతిరోజు మాట్లాడాం, నీ నామమున మేము స్కీములు పెట్టాం, కార్లు లాటరీలో పెట్టాం. ఇవన్నీ నీ నామమునే చేశాం కదా ప్రభువా. నీ నామమున మేము 10K రన్ పెట్టాం, రన్ ఫర్ జీసస్. నీ నామమునే కదా పెట్టాం. మనం ప్రతిరోజు యేసుప్రభు కోసం ఆయన వైపు చూస్తూ పరిగెట్టాలి, 10 కిలోమీటర్లు కాదు. ఎంత పిచ్చి! ఇవన్నీ మార్కెటింగ్ ట్రిక్కులు. ఎందుకంటే ఈరోజు దేవుని రాజ్యంలో, దేవుని సేవలో, ఆయన పొలంలో ఒకప్పుడు సేవకులు ఉండేవాళ్ళు, ఇప్పుడు మేనేజర్లు వచ్చారు. మేనేజర్లకి ఎలా సభలు నడపాలో తెలుసు, వాటికి డబ్బులు ఎలా దండాలో తెలుసు, ఎలా పంచాలో తెలుసు, ఎలా పంచుకోవాలో తెలుసు. వాళ్ళు మేనేజర్లు, అందుకే వాళ్ళు స్కీములు పెడతారు. ఏమయ్యా 10,000 తీసుకొని ఫోటో దిగుతున్నావంట అంటే, చిచి అట్లా ఎందుకంటే చేస్తానండి 10,000 తీసుకొని. కాకపోతే 10,000 కనీసం ఇచ్చిన వాళ్ళకి ఫోటో. ఏమంటే ఏమైనా తేడా ఉందా? అందమైన స్కీములు అన్నమాట ఇవి. సో దయచేసి పాస్టర్స్ గుర్తించాల్సింది ఏమిటంటే, పాస్టర్స్ షుడ్ నాట్ బి కాపీ క్యాట్స్. వాళ్ళు కాపీ కొట్టకూడదు. ప్రతి పాస్టర్ గారి పరిచర్య ఒరిజినల్, అది దేవుడి దగ్గర నుంచి రావాలి. అందుకే కొన్ని విషయాలు ఈరోజు మీకు నేను కూలంకషంగా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పదలిచాను. మీకు ఉండవలసినటువంటి మొట్టమొదటి విషయం ఏమిటంటే, సేవలో యాటిట్యూడ్ ఆఫ్ వర్షిప్. యాటిట్యూడ్ అంటే వైఖరి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఆరాధన అంటే జోనా సామ్యూల్ ఉంటేనే ఆరాధన అనుకుంటాం. ఆరాధన ఎప్పుడు పాటలతో మాత్రమే ఉండదు. పాటల ఆరాధన ఒక భాగం అంతే. ఈ రోజుల్లో 21వ శతాబ్దంలో చాలామంది అనుకునేది ఏమిటంటే, 4 పాటలు పాడకపోతే, 4 భజనలు చేయకపోతే, 10 సార్లు హల్లు అనకపోతే అది ఆరాధన కాదనుకుంటున్నారు. పెద్ద పొరపాట్లో ఉన్నారు మీరు. బైబిల్ ఏం చెప్తుందంటే, నీ జీవితమే ఒక నైవేద్యం. క్రైస్తవుడికి, ముఖ్యంగా యాజకుడికి జీవితమే నైవేద్యం, జీవితమే ఆరాధన. కేవలం పెదవుల ఆరాధనని దేవుడు ఇష్టపడ్డాడు. మీకు తెలుసా ఆ విషయం? మీ పెదవులు నన్ను ఆరాధిస్తున్నాయి, మీ హృదయం నాకు దూరంగా ఉంది. ఒకవేళ జీవితమే నైవేద్యం అయిందనుకోండి, మ్యూజిక్ లేకపోయినా నోట్లోంచి మ్యూజిక్ వస్తుంది. అర్థమైందా మీకు? మ్యూజిక్ ఆరాధనకి ఎప్పుడు ఇన్స్పిరేషన్ కాదు, ఆరాధన మ్యూజిక్ ఇన్స్పిరేషన్. ఈవెన్ జోనా శామ్యూల్ గారు ఒక కొత్త మ్యూజిక్ ప్యాటర్న్ వేయాలంటే, 4 స్వరాలు కట్టాలంటే, దానికి మళ్ళీ ఆరాధన కావాలి. ఆరాధన లేకుండా కట్టేటువంటి పాటలు ఉన్నాయి, ఆరాధన భావంతో కట్టే పాటలు ఉన్నాయి. పాటను బట్టి ఆరాధన రాదు, ఆరాధనను బట్టి పాట పుట్టాలి. ఒకసారి వాక్యం చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో పౌలు మాట్లాడుతున్న మాటలు మీకోసం నేను చదివి వినిపిస్తాను. ఫిలిప్పీ 2:17, మరియు మీ విశ్వాస యాగంలో, దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును.
ఇంకో చోట మళ్ళీ అంటున్నాడు 2 తిమోతి 4:6, నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. పౌలు జీవితం ఎలా ఉందండి? ఒక అర్పణగా ఉంది, బలియాగంగా ఉంది. పాత నిబంధనలో పానార్పణం అంటే ఏమిటో మీరు తెలుసుకోవాలి. పాత నిబంధనలో రకరకాల బలియాగాలు ఉన్నాయి. దహన బలిని ఇస్తారు దేవునికి చాలా నిష్ఠా గరిష్టతతోటి. దహన బలినిచ్చి ఆ బలిపీఠం మీద పెట్టినప్పుడు, దహించినప్పుడు ఆ బలి పశువుని, అది దహించబడుతూ ఉండగా దాని మీద కొన్ని పానీయాలు పోస్తారు, కొన్ని రకాల నూనెలు పోస్తారు, కొన్ని రకాల వైన్ ద్రాక్ష రసాలను పోస్తారు. ఏవి పడితే అవి పోయడానికి లేదు. సో బలి దహించుకుపోతూ ఉన్నప్పుడు దైవ సన్నిధిలో ఆయన బలిపీఠం మీద ఆ దహన బలి మీద పోసేది పానార్పణం. ఎప్పుడైతే ఆ పానార్పణం చల్లుతారో, దాని మీద పోస్తారో, అది ఇంకా మండుతుంది. మీరు అప్పుడప్పుడు యజ్ఞాలు చేస్తుంటే మధ్యలో నూనె పోస్తూ ఉంటారు, అది పానార్పణం. అగ్నికి ఆజ్యం తోడైందంటారు, ఆజ్యం అన్నమాట. పౌలు ఏమంటున్నాడు? తన విశ్వాసుల్ని చూసి, వీళ్ళు సేవకులు కాదు, వాళ్ళ సంఘంలో విశ్వాసులు, వాళ్ళ విశ్వాసము, వాళ్ళ విశ్వాస జీవితము ఒక యాగంగా ఉందంట దేవుడికి. చూడండి, వాళ్ళది ఒక యాగమైతే, బలియాగమైతే, దహించే బలియాగమైతే, దాని మీద తన సేవ పానార్పణంగా ఉందట. మీకేమర్థమైంది? పాస్టర్ గారి సేవ ఏంటి? మీరు పానీయాన్ని పోయండి, లేకపోతే ఒక పానాన్ని పోయండి దహించేటువంటి దానిపైన, దాన్ని మళ్ళీ తీసుకోగలరేమో చూడండి. వెనక్కి తీసుకోలేనంతగా దేవుడికి ఇచ్చివేసుకోవడం అన్నమాట. దాన్ని సేవ అంటారు. ఇదే పౌలు రోమీయులకు రాస్తూ ఈ మాట అన్నాడు. ఒకసారి చదువుతారా నా కోసం? 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునై ఉన్న సజీవ యాగముగా, మళ్ళీ వచ్చింది చూడండి యాగం అనే మాట, మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. చాలు బ్రదర్, మళ్ళీ వద్దాం అక్కడికి. ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన యాగముగా ఇచ్చి వేసుకోవాలి మీరు. అది కూడా ఎలాంటి యాగం? మృత యాగం కాదు, సజీవ యాగం. అంటే నీ జీవితమే యాగం అవ్వాలి. ఇదండి సేవ. అందుకని ఊరికే సేవలోకి రాకూడదు. ఈ మధ్య నేను గమనించింది ఏంటంటే, ముఖ్యంగా క్రైస్తవ యువత పని పాటు లేకుండా ఇంట్లో కూర్చుంటున్నారు, ఉద్యోగం చేయరు. వాళ్ళకి డిగ్రీ అయిపోగానే ఒక్కసారి కలెక్టర్ అయిపోవాలని ఉంటుంది. ఒకసారి కలెక్టర్ ఎట్లా అవుతావు? ముందు బిల్ కలెక్టర్ అవ్వాలి, లేదా టికెట్ కలెక్టర్ అవ్వాలి, ఆ తర్వాత కష్టపడు కలెక్టర్ అవుతావు. ఆ కలెక్టర్ అవ్వాలని ఏ కలెక్టర్ కాకుండా ఇంట్లో కూర్చుంటాడు. కొన్ని రోజులకి ఈయన ఖాళీగా ఉండడం పాస్టర్ గారు చూస్తారు. పాస్టర్ గారి దగ్గర కూడా పాపం కౌన్సిలింగ్ వస్తాడు. మరి పాస్టర్ గారు ప్రోద్బలం వల్ల కావచ్చు, లేకపోతే చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను చూడడం కావచ్చు, లేదా 10 బహిరంగ సభలకు వెళ్ళడం కావచ్చు. ఈరోజు క్రైస్తవ యువతలో 100కి 70-80 మంది ఏమనుకుంటున్నారంటే, దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు. అసలు నీ మొహం, నీకు సేవ అంటే తెలుసా? ముందు ఏం తెలుసు నీకు? అసలు భారతదేశ జనాభా 85-90% సువార్త లేక అలమటించిపోతున్నారు. వాళ్ళకి కావాల్సింది పాస్టర్లు కాదు, వాళ్ళకి కావాల్సింది ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు. అక్కడికి వెళ్ళాలి క్రైస్తవులు. వ్యాపార వర్గంలో ఎక్కువ ఉన్నారు వాళ్ళు.
ఈ సువార్త అందని వాళ్ళు. ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నారు ఎక్కువగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ. వాళ్ళకి సువార్త ఎలా చెప్పాలి? ఒక రైల్వే డిపార్ట్మెంట్లో వాళ్ళకి సువార్త చెప్పాలి. ఎవరు చెప్తారు? మాస్టర్ గారిని రాణిస్తారు అక్కడ. నువ్వు రైల్వే డిపార్ట్మెంట్లో ఉండాలి క్రైస్తవుడిగా, అక్కడ క్రీస్తు సాక్ష్యం లేవనెత్తాలి. ఒక IBM సంస్థ ఉంది, ఒక ఇన్ఫోసిస్ సంస్థ ఉంది, సాఫ్ట్వేర్ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. గేట్ దగ్గరికి కూడా రానిరు మనల్ని. నేను లోపలికి వెళ్ళి సువార్త చెప్పొస్తానండి బిల్ గేట్స్ కంటే కుదరదు. ఎవరు కావాలి అక్కడ? మన క్రైస్తవ యువత, మారు మనసు పొంది ప్రభువుకి సమర్పించుకున్న క్రైస్తవ యువత అందులోకి వెళ్ళాలి. రాజ్భవన్లో ఉన్న గవర్నర్ గారికి ఎవరు సువార్త చెప్తారు? కనీసం గవర్నర్ గారికి నువ్వు ఒక సెక్యూరిటీ గార్డ్ అవ్వాలి, అధమ పక్షం తీసుకుంటే. లేక నువ్వు ఒక గవర్నర్ గారికి PA అయ్యేటువంటి IAS ఆఫీసర్ అవ్వాలి, అప్పుడే కదా. కాబట్టి మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఊరికే వాళ్ళని పాపం శుభం చక్కగా చదువుకునే పిల్లల్ని సేవకు రమ్మని చెప్పకండి. సేవ అంటే కేవలం పాస్టర్గా అవ్వడము, ఇవాంజలిస్ట్గా అవ్వడం కాదు. నెబుకద్నెజర్ని నా సేవకుడు అన్నాడు దేవుడు. ఎవరైనా అన్యుడే కాదు, రాజుగారు. దావీదు ఫుల్ టైమా కాదా మీరు చెప్పండి నాకు దేవుడికి? పాస్టరా దావీదు? ఇవాంజలిస్టా? రాజుగారు. దానియేలు, యోసేపు, నెహమ్యా ఎక్కడున్నారు? ఎక్కడుండి పనిచేశారు వీళ్ళు దేవుడి కోసం? రాజప్రసాదంలో కూర్చున్నారు, వెళ్ళి చక్రం తిప్పారు. కాబట్టి కేవలం మీరొక్కళ్ళే సేవకులు అనుకోకండి, అందరూ సేవకులే. కానీ సేవ ఏమిటి? ఒక ఆయనకి ఒక సేవ ఇస్తాడు దేవుడు, ఇంకొక ఆయనకి ఇంకో సేవ ఇస్తాడు. ఇప్పుడు జోనా శామ్యుల్ గారు ఉన్నారు, ఆయనకి ఏమి ఇచ్చాడు సేవ? సంగీతం అనే ఒక సేవ ఇచ్చాడు, అదొక సేవ. అందుకని సేవలో మనకి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనందరం సేవకులం. ఈ సేవ ఎలా ఉండాలి? పానార్పణంగా పోయబడినట్టుగా, యాగముగా ఉండాలి. ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అనగానే పౌలు అంటున్న మాట ఏంటంటే, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. గ్రీకులో ఏముంటుందంటే, ఇదే నిజమైన ఆరాధన. ఏంటి ఇదే? ఇంకా చెప్పాలంటే సేవే ఆరాధన. సేవలో ఆరాధన ఒక కార్యక్రమం కాదు, గమనించారండి? సేవే ఆరాధన. ఏంటి ఆరాధన అంటే? ఆరాధన అంటే నిన్ను నువ్వు ఇచ్చి వేసుకోవడం. నీ సమయం, నీ తలాంతులు, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ సామర్థ్యాలు, అది సువార్త చెప్పడం కావచ్చు, స్వస్థపరచడం కావచ్చు, లేక పాటలు పాడడం కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రసంగించడం కావచ్చు, ఏదైనా కావచ్చు, కౌన్సిలింగ్ కావచ్చు, ఆతిథ్యం ఇవ్వడం కూడా ఆత్మవరమే, ఏదైనా కావచ్చు. ఇవన్నీ కూడా మూట కట్టి దేవునికి అర్పించడం. దేవునికి అర్పించడం అంటే ఆయన ఎవరికి ఎప్పుడు ఎక్కడ సేవ చేయమన్నాడో అక్కడ చేయడం, ఆయన పద్ధతిలో, ఆయన పంధాలో, ఆయన చెప్పినది. అంతేగాని పక్క చర్చిని కాపీ కొట్టడం కాదు. ఈరోజు మీరు చూడండి, ఇది వెస్ట్ గోదావరి కదా, ఈ రెండు గోదావరిలు చూస్తే ఈ క్రైస్తవ గోదావరి మీరు ఒకసారి చూడండి, ఒకటే ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ప్రతి వార్షికోత్సవానికి దాదాపు ప్రతి చర్చి బహిరంగ సభ పెడుతుంది, కాదంటారా? చిన్న చిత్తగా ఏదో ఒక విధంగా మీ స్థాయిలో చెప్పాడా దేవుడు?
అన్ని చర్చలకు చెప్పాడు అలాగా? చెప్పడు. ఇంకా మీరు అలా పెడతారు. అన్ని సంఘాల్లో శుక్రవారం ఏం జరుగుద్దో మనకు తెలుసు. ట్రెండ్. దీన్ని కాపీ అంటారు. దీన్ని అన్ని సంఘాల్లో కూడా, అందరి పాస్టర్లో కూడా ఒకటి ఉంది, శాలువా కప్పించుకోవాలి. గోదావరిలో ఎక్కువ కదా ఇది. ఏం శాలువా కప్పకపోతే రారా? ఎందుకు? మీకెందుకు సత్కారం? మీరు ప్రభువుని సత్కరించాలి. అందుకు కదా మిమ్మల్ని పిలిచింది ప్రభు. అసలు మీకు ఎవడు చెప్పాడు ఇట్లాగా పాస్టర్ని పిలిచి పైన కూర్చోబెట్టి, కుర్చీ మీద కూర్చోబెట్టి, చర్చిలో పూలదండలేసి శాలువా కప్పి? ఎవరు చెప్పారు మీకు? ఐడియా ఎవరిచ్చారు? మళ్ళీ ఇంకో పేరు ఏంటంటే, ఈస్ట్ గోదావరి వాళ్ళు పాస్టర్ గారిని చాలా బాగా చూస్తారు. అంటే బాగా చూస్తారంటే ఇలా సత్కారాలు చేస్తారు, కొంచెం బలమైన కవర్ ఇస్తారు. పాస్టర్ గారిని బాగా చూడాలి, నేను కాదనట్లేదు. కానీ పాస్టర్ గారి యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే, ఎవరు బాగా చూసినా బాగా చూడకపోయినా ఈయన బాగా సేవ చేయాలి. అది కదా పాస్టర్ గారి యాటిట్యూడ్. ఎందుకంటే ఆయన కవర్ కోసం సేవ చేయడు, ఆయన గిఫ్ట్ కోసం సేవ చేయడు. ఈరోజు పాస్టర్స్ కాన్ఫరెన్స్ పెడితే అండి, పాస్టర్స్ కాన్ఫరెన్స్ పాస్టర్లు ఏమడుగుతారు? ఫస్ట్ భోజనాలు ఉన్నాయా, డబ్బులు ఇస్తారా, గిఫ్ట్ ఇస్తారా, ఛార్జీలు ఇస్తారా? సిగ్గు లేదు మనకి. నువ్వు వస్తుంది దేనికి? ఆయనకేదో మెహర్బానీ చేయడానికి నువ్వు రావట్లా, నీకేదో మెహర్బానీ చేయడానికి ఆయన పెట్టట్లా. నీకు దేవుళ్ళో ఎదగాలనుకుంటే, వాక్య జ్ఞానం కావాలనుకుంటే, 10 మంది దైవజనులతోటి, తోటి జత పని వారితో సహవాసం కావాలనుకుంటే, ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలనుకుంటే రా. లేకపోతే ఇంట్లో పడుండు. ఎవడు రమ్మన్నాడు నిన్ను? సెల్ ఫోన్లో సైలెంట్ అని ఒక మోడ్ ఉంటుంది, తెలుసు తెలీదు మీకు? అందులో పెట్టుకోండి మొదట. ఒకవేళ అది కూడా కుదరట్లేదు అనుకోండి, దానికి కుతికి మూసేది ఒక పిన్ ఉంటుంది, దాన్ని నొక్కండి, దాన్ని కుతికి మూసేస్తారు. పోతే పోయింది. ఒక 4 నిమిషాలు ఫోన్లు రాకపోతే ఏం కాదు. ఆ ఫోన్లు వచ్చే మన జీవితాలు ఇంత దరిద్రంగా తయారైనాయి. భార్యతో కూడా గడపట్లేదు. దాన్ని కుతికి మూయండి కాసేపు, ఏం కాదు. సో మనం ఈ యాటిట్యూడ్ ఆఫ్ వర్షిప్ చాలా ఇంపార్టెంట్ మనకి. పౌలు జీవితాన్ని మనం చూడాలి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మీకు చెప్పాను స్టేజ్ మీద నుంచి, నేను మీ మధ్య సేవ చేసేటప్పుడు మీదంటూ ఏది నేను ఆశించలేదని చెప్పాడు పౌలు. మీకు గుర్తుందా? నేను చెప్పిన ప్రసంగం మీకు గుర్తుందా? 2 ఏళ్ళు అయింది, గుర్తుండకపోవచ్చు. అది మీరు పనిచేయాల్సింది. ఆరాధనా భావంతో సేవ చేసే సేవకుడు దేన్ని ఆశించడు అంతే. ఎస్, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. మీరు డిమాండ్ చేయకపోతే కొంతసార్లు ఎవరు వాళ్ళు మిమ్మల్ని వాడుకొని ఒట్టి చేతులతో కూడా పంపిస్తారు. అలాంటి బ్యాచ్ కూడా ఉంది, నేను కాదనట్లా. అంత మహానుభావులు కూడా, ప్రబుద్ధులు కూడా ఉన్నారు మన క్రైస్తవంలో. మీకు పనివాడు జీతమునకు పాత్రుడు, మీకు రావాల్సింది మీకు ఇవ్వాలి, కాదనట్లా నేను. కానీ ఇచ్చేది ప్రభు. అతగాడు ఇవ్వలేదనుకోండి, వాడి ముటికాయలు వాడికి ఉంటాయి. వాడికి ఇవ్వాల్సింది ప్రభు ఇస్తాడు వాడికి. నీకెందుకు ఆ బాధ? మిమ్మల్ని పిలిచింది అతగాడు కాదు, మిమ్మల్ని పిలిచింది ఆయన కదా. అందుకని మీ సేవ ఎలా ఉండాలంటే ఒక నైవేద్యంలా ఉండాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్.
మీకు ఇంకో మాట మలాకీ గ్రంథంలో నేను చదివి వినిపిస్తాను. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, యజమానునైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామము నిర్లక్ష్యపెట్టితిమని మీరందరూ. ఎవరికి చెప్తాడు ఈ మాటలు? యాజకులకు, సేవకులకు. మలాకీ కాలం ఎలాంటి కాలం అంటే, అప్పటికి ఇంకా దేవుడు వాళ్ళకి చెప్పాల్సిన బుద్ధి బాగా చెప్పేశాడు. ఇశ్రాయేలీలు సొలొమోను పరిపాలన తర్వాత, అతని కుమారుడు పరిపాలన చేపట్టిన తర్వాత 2 ముక్కలైంది ఇశ్రాయేలు రాజ్యం. 2 గోత్రాలు ఒక చోట చేరినాయి, మిగిలిన 10 గోత్రాలు ఉత్తర భాగంలో చేరినాయి. ఆ ఉత్తర భాగంలో ఉన్నటువంటి రాజ్యాన్ని ఇశ్రాయేల్ రాజ్యం అన్నారు, దక్షిణ భాగంలో ఉన్నటువంటి రాజ్యాన్ని యూదా రాజ్యం అన్నారు. ఈ ఇశ్రాయేలు యూదా రాజ్యాలు రెండిటినీ కూడా అన్యరాజులకు దేవుడు అప్పగించాడు శిక్షగా. ఉత్తర భాగంలో ఉన్న ఇశ్రాయేలు రాజ్యాన్ని 10 గోత్రాల వారిని అష్షూరీయులు పట్టుకెళ్లారు చెరగా. దక్షిణ భాగంలో ఉన్నటువంటి యూదా రాజ్యంలో ఉన్నటువంటి 2 గోత్రాల వారిని నెబుకద్నెజర్ లాంటి వాళ్ళు, లేకపోతే కల్దీయులు, బబులోను రాజులు పట్టుకెళ్లారు. చెరలో ఉండి వాళ్ళు అనేక సంవత్సరాలు, ఇంకా బుద్ధి రాలేదు వాళ్ళకి. చెర నుంచి బయటకు వచ్చిన తర్వాత, యెరూషలేముకి తిరిగి వచ్చిన తర్వాత, దేవాలయం కట్టుకున్న తర్వాత కూడా, యెరూషలేము గోడల్ని కట్టుకుంటున్న సందర్భంలో కూడా వాళ్ళు ఇంకా దేవునికి తగ్గట్టుగా జీవించడం లేదు. అప్పుడు ప్రవక్త అయిన మలాకీ ద్వారా దేవుడు ఎంతో వేదనతో రాస్తున్నటువంటి ప్రవచన గ్రంథం ఇది. అది సందర్భం, నేపథ్యం. యాజకులను చూసి దేవుడు రోధిస్తున్నాడు. నేను అనుకుంటాను 21వ శతాబ్దంలో, అంటే ఇది దాదాపుగా మలాకీ గ్రంథం అంటే అరౌండ్ యేసుక్రీస్తు వారికి ముందు ఒక 500 సంవత్సరాల క్రితంది సందర్భం ఇది. 2500 సంవత్సరాలు గతించిన తర్వాత దేవుడు ఇంకా రోధిస్తూనే ఉన్నాడు యాజకుల్ని చూసి. ఎందుకంటే యాజకులు తమ కడుపు కోసం బ్రతుకుతున్నారు ఈ రోజున, తమ స్వార్థం కోసం బ్రతుకుతున్నారు ఈ రోజున, తమ కుటుంబాల కోసం బ్రతుకుతున్నారు ఈ రోజున, తమ కీర్తి ప్రతిష్టల కోసం బ్రతుకుతున్నారు ఈ రోజున, డబ్బు కోసం సేవ చేస్తున్నారు ఈ రోజున. అస్సలు బొత్తిగా నాశనం అయిపోయింది సేవక లోకం, సేవక గణం అని నేను చెప్పట్లేదు. ఏ 10% ఎక్కడైనా మినుకుమని ఉండుండొచ్చు మంచివాళ్ళు. కానీ మన తలకాయల్లో ఏముంది, మీరు సేవ ఏం చేశారన్న దానికంటే దాన్ని ఏ ఉద్దేశంతో చేశారన్నది చాలా ప్రాముఖ్యం. ఆరాధన భావంతో చేస్తున్నావా సేవ? ఆరాధన భావం అంటే, నాయన నువ్వు నాకేమి ఇవ్వకపోయినా పర్లేదు, నీకోసం నేను చేస్తా. ఎందుకంటే నువ్వు నా కోసం చేసిన దాంతో పోల్చుకుంటే నేను నీకోసం చేసేది నథింగ్, బలాదూర్, అది ఏమాత్రం కొరగానిది. రోమాపత్రిక 12వ అధ్యాయం నేపథ్యం మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి సహోదరులారా, మీరు సజీవ యాగంగా అవ్వాలి అని మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. ఇదే అసలైన ఆరాధన, సేవే ఆరాధన. ఎక్కడ స్టార్ట్ అయింది? కాబట్టి. దేన్ని బట్టి? 11 అధ్యాయాల్లో ఏం చెప్తాడంటే ఆయన, క్రీస్తు మీకోసం సిలువలో బలియాగం అయిపోయాడు. ఆ బలియాగానికి ప్రతియాగంగా, ప్రతిస్పందనాయాగంగా మీరేం చేయాలి? సజీవ యాగం అవ్వాలి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఎక్కడొచ్చింది దేవుని వాత్సల్యం? ఎక్కడ కనపడింది? సిలువలో కనపడింది. ఎలాంటి వాత్సల్యం అయింది? తన సొంత కుమారుణ్ణే
నీ కోసం నా కోసం త్యాగం చేసినంత వాత్సల్యం. ఆదాము దేవుని కుమారుడే, దేవదూతలను కూడా దేవుని కుమారులని పిలిచారు, సేవకుల్ని దేవుని కుమారులని పిలిచారు, మనుషుల్ని దేవుని కుమారులని పిలిచాడు, మారు మనసు పొందిన విశ్వాసుల్ని తన కుమారులను పిలుచుకున్నాడు దేవుడు. సృష్టింపబడిన కుమారులు ఉన్నారు, దత్తత తీసుకున్న కుమారులు ఉన్నారు ఆయనకి. మనం పుత్రులం, ఆయనకి పుత్రికలం. కానీ యేసుక్రీస్తు ఒక్కడే జనదైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, మరొకడు లేడు. ఇంతమంది కుమారుల్లో యేసుక్రీస్తు ఒక్కడే ప్రత్యేకమైన వాడు, ఎక్స్క్లూజివ్. ఆయన్ని నీ కోసం ఇచ్చేశాడు. అలా ఇచ్చివేసిన త్యాగాన్ని చూసి స్ఫూర్తి తెచ్చుకో మై డియర్ పాస్టర్. నీ సేవ ఆయనకి నైవేద్యం కావాలి, పానార్పణం కావాలి, సజీవయాగం కావాలి. సేవే ఆరాధన. ఒకవేళ నీ సేవ ఆరాధన కాకుండా నువ్వు ఇక్కడికి వచ్చి ఎంత అద్భుతంగా ఆరాధనలో నడిపించినా ఆ ఆరాధన దేవుడికి ఆమోదయోగ్యం కానే కాదు. అది పిచ్చిది, చెత్తతో సమానం. బలమైన మాటలు ఇది. కొన్నిసార్లు మనకి ఆరాయించుకోవడం కూడా కష్టమవుతుంది, కానీ ఇవి సత్యాలు. మనము మారకపోతే మన సేవ చెత్తబుట్టలోకి వెళ్ళిపోతుంది రేపొద్దున. గుర్తుపెట్టుకోండి, మీ సేవ వెండి బంగారంగా ఉందా, కర్ర కొయ్యకాలు గడ్డిగా ఉందా? రేపు ఆయన బలిపీఠం ముందు ఆయన దహిస్తాడు మనల్ని. సేవ ఎప్పుడు దేవుణ్ణి ఘనపరుస్తుందంటేనండి, మీ సేవ నైవేద్యమైనప్పుడు. సేవను నైవేద్యంగా చేసేవాడికి తన ఘనతను చూసుకోడు. అతనికి ఒకటే ధ్యేయం, తన దేవుణ్ణి ఘనపరచడా లేదా. యేసుక్రీస్తు వారిని చూడండి, ఆయన నైవేద్యం అయిపోయాడు తన తండ్రికి. ఆయన సేవ స్టైల్ చూడండి ఒకసారి. మీరు కాపీ కొట్టాల్సిందే హైదరాబాద్లో సేవకుల్ని కాదు, యేసుక్రీస్తుని. ఆయన ప్రధాన కాపరి, అసలు బిషప్ ఆయనే. ఈ బిషపులు ఎవరు బిషపులు కాదు. అసలు శిష్యులు బిషప్ ఎవరంటే, బిషప్ అంటే తెలుగులో ప్రధాన కాపరి. సో మీరు ఆయన్ని కాపీ కొట్టండి, ఇబ్బంది ఏం లేదు. ఆయన్ని తప్ప ఎవరిని కాపీ కొట్టినా మీరు డూప్లికేట్గా తయారవుతారు. ఆయన్ని కాపీ కొట్టిన రోజున మీరు ఒరిజినల్గా మిగిలిపోతారు. ఆయన ఎప్పుడు కూడా తన తండ్రినే మహింపరచడం ఆయన ధ్యేయం. చూడండి మీరు ఆయన స్టైల్ చూడండి కావాలంటే. సేవకులకి నేను మరి ముఖ్యంగా చెప్తున్నాను, మీరు కనీసం వారంకి ఒకసారి అయినా ఒక 2 గంటలు కూర్చొని వాక్యం తెరచి యేసుక్రీస్తు సేవా సరళి మీరు అధ్యయనం చేయాలి. యేసుక్రీస్తు సేవా సరళి మీకు ఒక మాన్యుల్ అన్నమాట, కరపుస్తకం అన్నమాట. ఎలా సేవ చేయాలి, ఎలా పాస్టర్గా ఉండాలి. ప్లీజ్ అండర్స్టాండ్. ఆయన నైవేద్యం అయిపోయాడు. అందుకని ఆయనకి ఇల్లు లేదు, ఆయన కొన్నిసార్లు తిండి లేదు, నిద్ర లేదు. అంతేకాదు కొన్నిసార్లు తన గౌరవాన్ని కూడా పణంగా పెట్టాడు. ఎందుకు ఆయన వేశ్యల్ని తాకనిచ్చాడు? ఎందుకు ఆయన పాపులతో, మద్యపానులతో, సుంకరులతో భోజనం చేశాడు? ఆయన తన ప్రతిష్ఠ చూసుకోవాలా? ఆయనకి ఎప్పుడు ఒకటే, నా తండ్రి మహింపరచబడుతున్నాడా లేదా. ఆయన చిట్ట చివరి ప్రార్థన చేస్తే కూడా ఏమన్నాడు? చాలా తండ్రి కళ్ళల్లోకి చూసి నిన్ను నేను మహిమపరిచాను అన్నాడా లేదా? ఎంత కాన్ఫిడెన్స్!
నీవు భూమి మీద చేయుటకు నాకు అప్పగించిన పనిని నేను ముగించి చేసి నెరవేర్చి నేను నిన్ను మహిమపరచాను. ఈ భూమిని విడిచి వెళ్ళేటప్పుడు మీరు అలాగ మోకరించి ప్రభు కళ్ళల్లోకి చూసి చెప్పగలరా? కానుక తీసుకునేటప్పుడు నిన్ను మహిమపరిచాను, కానుకలు అడిగేటప్పుడు నిన్ను మహిమపరిచాను, సువార్త చెప్పేటప్పుడు నిన్ను మహిమపరిచాను, గృహాలు దర్శించి ప్రార్థన చేసేటప్పుడు నిన్ను మహిమపరిచాను. ఒకవేళ నిన్ను మహిమపరచలేకపోతే ఆ గృహానికి వెళ్ళను, ఆ కానుక తీసుకోను. చెప్పగలరా మీరు? ఆరాధకుడు ఎప్పుడు తన్ను మహింపరచుకోడు, తాను ఆరాధించేవాడినే మహింపరుస్తాడు. అది ఆరాధకుడి లక్షణం. ప్రతి కాపరి ఒక ఆరాధకుడు కావాలి. ఆ ఆరాధన సేవ అవ్వాలి. నీ జీవితం, నీ సేవ, నీ పరిచర్య ఆయనకు నైవేద్యం అవ్వాలి, పానార్పణం అవ్వాలి. అప్పుడు నీ సేవ ఆయన సన్నిధిలో ఒక అద్భుతమైన సువాసనగా, ఆఘ్రాణించేదిగా, స్వీట్ ఫ్రాగ్రెన్స్, పరిమళ భరితమైన సువాసనగా ఆయన సన్నిధిని చేరుతుంది. ఆయనకు ఇంపుగా ఉంటుంది, ఆయనకి ఇంపుగా ఉంటుంది. ఇంత సేవ చేసి నీ ప్రభువుకి ఇంపుగా లేదనుకోండి, ఏమిటి లాభం? ఎప్పటికప్పుడు మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. రెండో విషయం మీకు నేను చెప్పదలిచింది, a sense of vision. A sense of vision. విజన్ అంటే, దర్శనం అంటే ఏదో అట్లా కళ్ళు మూసుకోగానే ఏదో కనపడింది అది కాదు. ఏమిటంటే ఈ దర్శనం పరిచర్యను దిశానిర్దేశం చేసే, పరిచర్యను నిర్వచించే, పరిచర్య ఎలా ఉండాలి, ఎక్కడ చేయాలి, ఎవరికి చేయాలి, దాని పరిధులేంటి అని స్పష్టమైన చిత్రాన్ని ఇచ్చేటువంటిది దర్శనం అంటే. ఇంగ్లీష్లో అంటాం, యూ మస్ట్ నో యువర్ కప్ ఆఫ్ టీ. నీ పని ఏంటో నీకు తెలియాలి. అందరూ పాస్టర్లకి ఒకే పని ఉండదు. నేను చెప్తున్నాను ఈ మాట. పౌలు చాలా స్పష్టంగా క్లారిటీ ఉంది ఆయన పరిచర్య గురించి. ఆయనకి యూదులకు పరిచర్య చేయడానికి పేతురుని ఎన్నుకున్నాడు, అన్యులకు పరిచర్య చేయడానికి నన్ను ఎన్నుకున్నాడు అని చెప్పేసాడు చాలా స్పష్టంగా. ఆయనకి ఆయన పరిచర్య గురించే కాదు, ఇతరుల పరిచర్య గురించి కూడా స్పష్టత ఉంది, క్లారిటీ ఉంది. అయ్యా మీకుందా క్లారిటీ? మీరు ఎప్పుడైనా పక్క పాస్టర్ని అడిగారా, మీకు అంతమంది వస్తున్నారు నాకు అంతమంది రావట్లేదు, ఏం చేస్తే వస్తారు? ఎందుకు ఈ పెద్ద పెద్ద చర్చెస్లో స్కీములు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు స్కీములు? సెన్స్ ఆఫ్ విజన్, ఈ దార్శనికత, భవిష్యత్తులో నేనేం పరిచర్య చేయాలన్నటువంటి క్లారిటీ ఉండాలి మనకి. ఎవరిస్తారు ఈ దర్శనం? పిలిచినవాడే ఇస్తాడు, పిలిచినవాడే పని అప్పగిస్తాడు. పనిని నేను సృష్టించుకోను. మీరు ఎక్కడైనా ఒక ఉద్యోగానికి వెళ్ళారనుకోండి, మీకు పని ఇచ్చారనుకోండి, వాళ్ళు చెప్తారు మీకు ఏం పని చేయాలో, అంతేగాని మీరు సపోజ్ మీకు ఉద్యోగం ఇచ్చారు, మీకు ఒక బల్ల వేశారు, కుర్చీ వేశారు, మిమ్మల్ని కూర్చోబెట్టారు, సంవత్సరం అయినా కూడా మీకు ఏం పని చెప్పట్లేదు, మీరేం చేస్తారు? ఆ పక్కన వాడిని అడిగి వాడు చేసిందల్లా మీరు చేశారనుకోండి. అట్లా ఉన్నారు ఈ రోజుల్లో పాస్టర్లు. మీరు ఎవరిని అడగాలి? వారం రోజులైంది, బాస్ మీకేం పని చెప్పట్లేదు, ఉద్యోగం ఇచ్చాడు, మీకు 2 వారాలు అయ్యేటప్పటికి మీకు ఒక అనుమానం వస్తుంది, ఈయనేం పని చెప్పట్లేదు, నెలాఖరులో శాలరీ ఇస్తాడా లేదా? మీరేం చేస్తారు? మీ యజమాని దగ్గరికి వెళ్తారు. కష్టం లోపలికి వెళ్ళడం, అయినా కూడా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తారు. సార్ నాకేం పని చెప్పలేదు,
చేరే వారం అయిపోయిందండి, 2 వారాలు అయిపోయింది. అడుగుతారా అడగరా? మిమ్మల్ని సేవకు పిలిచిన వాడిని మీరు అడగాలి, వేరే వాళ్ళని అడగకూడదు. ఆయన చెప్పిందే చెయ్యాలి. ఏం చెప్పలేదా? మోకాళ్ళ మీద ఉండాలి. చెప్పేదాకా దేవుని సన్నిధిలో కనిపెట్టడం అనే ఒక కాన్సెప్ట్ ఉంది బైబిల్లో, తెలుసా మీకు? కనిపెట్టడం. కనిపెట్టడం అంటే సంఘంలో కొత్త కొత్త ట్రిక్కులు కనిపెట్టడం కాదు, కనిపెట్టడం కాదు, వేచి ఉండడం, వెయిటింగ్. దేవుని సన్నిధిలో వెయిట్ చేయడం. అయ్యా నువ్వేం చెప్తావు? ఈ వారం ఏం చేయమంటావు? ఈ నెల ఏం చేయమంటావు? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. క్లారిటీ ఉండాలి. యేసుక్రీస్తు వారు అన్ని పనులు ఎందుకు చేయలేదు? అన్ని పనులు ఎందుకు చేయలేదు? ఉదాహరణకి ఆయన వడ్రంగి వాడు కదా. ఇప్పుడు మన పేతురు, యోహాను వాళ్ళు చేపలు పడుతూ ఉంటే వాళ్ళ బోట్కి, వాళ్ళ పడవకి ఏదైనా చిన్న రంధ్రం పడింది అనుకోండి, ఆయన చేయగలడు కదా? చేయలేడా? చేయగలడు. లేకపోతే ఆయన ఒక బోటు తయారు చేసి ఇవ్వగలడు కదా? వడ్రంగి పనే కదా అది. ఫస్ట్ క్లాస్ అయిన వడ్రంగి ఆయన చేసిన వస్తువులు ఇంకా నజరేతులో ఉన్నాయి, మీరు వెళ్ళి చూసి రావచ్చు. అలాంటి వడ్రంగి ఆ పనులు ఎందుకు చేయలేదు? మీరు చెప్పండి, ఎందుకు చేయలేదు? ఆయన వచ్చిన పని అది కాదు. అది ఆయన వచ్చిన పని కాదు. దేవుడు నేను ఎందుకు పంపించాడు, ఎందుకు పిలిచాడు, అదే చేయాలి నువ్వు, అంతే. పక్కన చూసి కాపీ కొట్టకూడదు. పరిచర్య ఎప్పుడు అలా ఉండకూడదు. యేసుక్రీస్తు వారికి ఎప్పుడు క్లారిటీ. ఆయన ఎప్పుడు ఎంత క్లారిటీతో మాట్లాడేవాడు. అనేకుల కొరకు విమోచన క్రయధనముగా కావడానికి నేను వచ్చాను, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి నేను వచ్చాను. ఉందా ఆయన క్లారిటీ? ఉంది ఆయనకి. స్పష్టమైన క్లారిటీ ఉంది ఆయనకి. అందుకనే ఆ గెత్సెమనీలో ఆయన చివరి ప్రార్థన చేసేటప్పుడు, నువ్వు నాకు అప్పగించిన పని, చూడండి ఎంత క్లియర్గా ఉన్నాడు. నేను అనుకున్న పని కాదు, నువ్వు నాకు అప్పగించిన పని నేను నెరవేర్చాను. క్లారిటీ లేకపోతే, భోజనం టైం అయింది, ఈయన సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. వెళ్ళాల భోజనానికి, ఎందుకంటే ఆయన పని ఏంటో ఆయనకి తెలుసు. ఆయనకుంది ఆ క్లారిటీ. కొన్నిసార్లు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు, ఆయన దూరంగా వెళ్ళిపోయాడు. ఎందుకని? ఆయనకి ఇంపార్టెంట్ పని ఉంది. ఇలాంటి వివాదాల్లో చిక్కుకోకూడదు. క్లారిటీ ఉంది ఆయనకి. పౌలుకు ఉందా క్లారిటీ? చాలా స్పష్టమైన క్లారిటీ ఉంది. చూడండి పౌలు ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. అపోస్తల కార్యాలు 26:19 అగ్రిప్పరాజుతో ఆయన మాట్లాడుతూ, కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాను. నేను అవిధేయుడను కాను. పౌలుని నడిపించింది ఏంటి? ఆయన పరిచర్యని దిశానిర్దేశం చేసింది ఏంటి? దేవుడు పిలిచాడు, చెప్పాడు దేవుడు స్పష్టంగా, నిన్ను రాజుల ఎదుట, అధికారుల ఎదుట, అన్యజనుల్లో నా సాక్షిగా వాడుకుంటాను. అంతేకాదు, నువ్వు నా కోసం శ్రమ పడాలి. ఎందుకంటే నువ్వు సంఘాన్ని హింసించావు కదా, నీకు హింస అంటే ఏంటో తెలియాలి. ఏమన్నాడు పౌలు? ఏమన్నాడు? ఎస్ బాస్. ఎప్పుడైనా వేరే ఎక్స్ట్రా పనులు ఏమైనా చేశాడా? చేయలే. ఏదైతే ఇచ్చాడో దానికోసమే చేశాడు. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది మనకి. దర్శనం లేకపోతే ఏమవుతుందంటే, మనం ఒక సేవను సృష్టించుకుంటాం, ఒక పరిచర్యను మనం సృష్టించుకుంటాం. ఎట్లా ఉంటుంది తెలుసా? పరిచర్య చాలా హాయిగా ఉంటుంది. అంటే నొప్పి తగ్గలని పరిచర్య అనమాట. చూడండి మీరు, గత 20-30 సంవత్సరాల్లో భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు చూస్తే సేవకులు పెరిగారు, సంఘాలు పెరిగినాయి. 30 ఏళ్ళ కిందట ఉన్నారండి ఇంతమంది సేవకులు.
ఎన్ని సంఘాలు ఉన్నాయో ఊరికి ఇన్ని సంఘాలు ఉన్నాయా? 30 ఏళ్లలో ఇన్ని సంఘాలు పెరిగితే, ఇన్ని సేవలు, ఇన్ని పరిచర్యలు, ఇంతమంది సేవకులు, పాస్టర్లు పెరిగితే అన్యులు కూడా మారాలిగా. వాళ్ళు ఎంతమంది మారారు? వాళ్ళ పర్సంటేజ్ ఎంత మారారు? పని మారలేదు, మార్చడం మీ పని కాదు. కనీసం అన్యులందరికీ సువార్త చెప్పారా? 90% అన్యులేగా మన దేశంలో. 90% అన్యులకి సువార్త అందిందా? మీ బహిరంగ సభలకు ఎవరు ఎక్కువ వస్తారు? అంటే మీ సేవ ఎక్కడ చేస్తున్నారు? మీరు ఎక్కడ చేయాలి? దున్నని భూమిని దున్నాలి. ఎవరో దున్నేసిన భూమిని మళ్ళీ మీరు నాగులు పట్టుకొని చంద్రబాబు నాయుడు లాగా ఫోటో తీసుకోకూడదు. ఆయన జన్మభూమి కార్యక్రమం పెట్టారు అప్పట్లో. ఆయన రోడ్లు ఉడిచేది లేదు, పెట్టేది లేదు. ఊరికో చీపురు పట్టుకుంటాడు, ఫోటో దిగుతాడు. పాస్టర్లు అలా ఉండకూడదు. మీరు దున్నని భూమిని మీరు దున్నాలి, వీడి భూమిని మీరు దున్ని అక్కడ పంట పండించాలి. మీరు కోత ఎక్కడుందో అక్కడికి వెళ్ళి మీరు పని చేయాలి. ఎందుకు ఇలా జరుగుతుంది? మీకు మీరే ఒక పరిచర్యను సృష్టించుకుని ఆ హాయిగా ఉన్న పరిచర్యలో ఇవాంజలిస్టులు కూడా ఎక్కువ ఉండరు. మనకి పాస్టర్లే ఎక్కువ ఉంటారు. ఎందుకు తెలుసా? పాపం ఇవాంజలిస్టులకి సంఘం ఉండదు. సంఘం లేదనుకోండి, పెట్టి ఉండదు. ఏం పెట్టే? కానుకలు పెట్టి ఉండదు. వారం వారం కలెక్షను ఉండదు. ఇవాంజలిస్ట్తో ప్రాబ్లం ఏంటి? ఎవరిచ్చినా ఎవరు ఇవ్వకపోయినా ఆయన వీధి వీధి తిరిగి, ఇల్లు ఇల్లు తిరిగి, సంతకి తిరిగి సువార్త చెప్పాలి. కాబట్టి ఇవాంజలిస్టులు ఎక్కువ మంది ఉండరు. ఎక్కడ గిట్టుబాటు పరిచర్య ఉంటుందో ఆ గిట్టుబాటు పరిచర్య. చాలామంది నన్ను అడిగారు, మీరు సంఘం ఎందుకు పెట్టరు? సంఘం లేదు కాబట్టి నేను సంఘస్థుల్ని ఏమనకూడదట, పాస్టర్లని ఏమనకూడదట. ఇదేమిటి ఇది? నేను విడాకులు ఇచ్చిన వాళ్ళని ఏమన్నా కౌన్సిల్ చేయాలంటే నేను మా ఆవిడకి ఎవడ విడాకులు ఇవ్వాలా? ఏమిటండి ఈ లాజిక్? యాక్సిడెంట్ అయిన వాళ్ళని పరామర్శించాలంటే నాకు కూడా యాక్సిడెంట్ అవ్వాలా? ఏమిటి ఈ లాజిక్? నేను ఇందులోంచి మాట్లాడుతున్నానా లేదా అది ఇంపార్టెంట్. నేను ఇందులోంచి మాట్లాడకపోతే మీరు తీసుకోవాల్సిన పని లేదు. దీనికి అనుగుణంగా నేను మాట్లాడినప్పుడు యాక్సెప్ట్ చేయాలి. యేసుప్రభుకి పెళ్లి కాలేదు, పెళ్లి గురించి మాట్లాడలేదు ఆయన. పౌలు సింగిల్, ఆయన పెళ్లి గురించి మాట్లాడలేదా? పెళ్ళైన పేతురు కంటే ఎక్కువ మాట్లాడాడు. ఎవరు చెప్పారు నీకు? నువ్వు పాస్టర్వా? నువ్వు పాస్టర్నే అంతటోడివా? అంతటోడు ఏంటి? ఇది బయట రాజకీయ నాయకులు అనుకుంటారు. ఎవరైనా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే నీది ఆ స్థాయి కాదు. దేవుని ప్రపంచంలో, దైవరాజ్యంలో ఈ స్థాయిలేంటి? స్థాయిలు లేవు ఇక్కడ. నీ సొంత దర్శనంతో నువ్వు పరిచర్య చేస్తే అది నీకు పబ్బం గడుపుకోవడానికి బాగుంటుంది. నువ్వు నీ కుటుంబం డెవలప్ అవడానికి బాగుంటుంది. 18 సంవత్సరాలు ఇదే మందిరంలో ఆయన ఉన్నాడంటే ఆయనకు సొంత అజెండా లేదని అర్థం. ఈ రోజున సంఘం కట్టుకోవడానికి ఆయన పూనుకుంటున్నాడంటే 18 ఏళ్ల తర్వాత, అది కూడా కూలిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు. ఈ రోజుల్లో పాస్టర్లు కొత్తగా పాస్టర్ అవుతాడు, కొత్తగా సంఘం పెడతాడు, అనతికాలంలో 100 మంది అవుతారు, ఇంకొన్ని రోజులకి 400 అవుతారు. వెంటనే ఎజెండా ఏంటంటే పాస్టర్ గారికి సేవలోకి వచ్చి సంఘం ఏర్పడి 3-4 సంవత్సరాలు అయ్యేటప్పటికి ప్రోగ్రాం స్టార్ట్ అవుద్ది. ఏమిటి ప్రోగ్రాము? మందిరం కట్టాలి. ప్రతి ఒక్కళ్ళు సొలొమోనే ఇక్కడ. చెప్పాడు మీకు దేవుడు? అసలు ఈ మందిరం కట్టమని ఎక్కడ లేదు బైబిల్లో, కొత్త నిబంధనలో. చూడండి, మీకు ఉందేమో. అసలు పాత నిబంధనలో కూడా దేవుడు కట్టమని చెప్పలా.
దావీదు కట్టాలనుకున్నాడు ప్రేమ కొద్దీ. దేవుడు వద్దు, నీ కోరిక తీరుస్తాలే, అయితే నువ్వు వద్దు, నీ కొడుకుతో కట్టించుకుంటాను అన్నాడు. ఆ కోరిక తెచ్చుకోదాన్ని కట్టించుకున్నాడు. కానీ అసలు దేవుడు అడగలా ఎక్కడ నాకు సంఘం కట్టమని. ఎందుకంటే ఆయన ఈ భవంతుల్లో ఉండడు. ఇదే కదా మన అజెండా. మళ్ళీ కోట్లు పెట్టుకోరు, మళ్ళీ కోట్లు. ఎందుకు మీ పరిచర్య ఇలా మారిపోయింది? ఎందుకంటే సంపాదించే వాళ్ళకి కొన్ని ట్రిక్కులు తెలుసు. ఏమిటి ఆ ట్రిక్కులు అంటే, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే ఆ ప్రాజెక్ట్ పేరు మీద ఏమొస్తాయి? అదే అసలు ఏం కట్టలేదు అనుకోండి, ఏ రూపాయలు కలెక్ట్ చేస్తావు? ఏదో ఇందులో పడే 10 రూపాయలు 20 రూపాయలు తప్ప. అదే కడుతున్నాను అన్నావు అనుకో, ముందే బొమ్మ వేసి ఇంజనీర్ తోటి చూపించావనుకో, ఎలా ఉంటుంది? అమరావతి ప్లాన్ లాగా ఉంటుంది. మన అమరావతి కట్టడానికి ఎంతమంది వచ్చారు? ముందు సింగపూర్ వాళ్ళు వచ్చారు, జపాన్ వాళ్ళు వచ్చారు, ఇది ఇంగ్లాండ్ నుంచి, ఏదో ఫ్రాన్స్ జర్మనీ అన్నారు, చివరికి రాజమౌళి వచ్చాడు. అప్పుడైనా మనకు అర్థం కావాలి ఇది సినిమా ప్రాజెక్టు అని. ఎందుకు ప్రాజెక్ట్ ఎందుకు పెడతారండి? ఓ 10 కోట్లో లేకపోతే ఒక 4 కోట్లో సంఘం కట్టాలి అని అనుకున్నప్పుడు 4 కోట్లలో కమిషను ఉంటుంది. అసలు ఈ ప్రాజెక్టే లేదనుకోండి, 4 కోట్లు కలెక్ట్ అవుతాయా? కలెక్ట్ అవ్వు, నువ్వు వేసుకున్న కోట్లు తప్ప నీకేం మిగలవు. ఇది తెలివితేటలు. కానీ వాక్యం ఏం చెప్తుంది? మీరు సంఘాన్ని కట్టాలి. కాపర్లు ఏ సంఘాన్ని? విశ్వాసులనే వ్యక్తుల సంఘాన్ని. సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరాల్ని మీరు కట్టాలి. అది కదా మిమ్మల్ని కట్టమని. సంఘాలు కట్టద్దని నేను అనట్లా. ఎప్పుడైతే నీకు విజన్ లేదో సొంత విజన్ బయలుదేరుతుంది. వాడి విజన్ నీ విజన్ అవుతుంది. మిషనరీలు కూడా సంఘాలు కట్టారు, భవంతులు కట్టారు, కానీ వాళ్ళు అంతకంటే ముందు వ్యక్తుల్ని కట్టారు. ఈరోజు ఇంతమంది క్రైస్తవులు ఈ దేశంలో ఉన్నారంటే మిషనరీలు ముందు వ్యక్తుల్ని కట్టారు. ఆ వ్యక్తులు ఆరాధించడానికి ఒక షెల్టర్ అవసరమైంది అంతే. అది ఫస్ట్ అయ్యి ఇది సెకండ్ అనుకోండి, అది దేవుడి దగ్గర నుంచి నీకు దర్శనం లేదని అర్థం. అందుకనే మీకు కొత్త నిబంధనలో అపోస్తలుల కార్యములు తెలుసు కదా మీకు. అపోస్తలుల కార్యములలో భవంతులు కట్టడం అనే ఒక కార్యము లేదు. కానీ మీకంటే ఎక్కువగా సేవ వాళ్ళు చేశారు, ఇంతకంటే నాణ్యమైన సేవ వాళ్ళు చేశారు. అందుకే మనకేం కావాలండి? దర్శనం, విజన్ కావాలి. మోకాళ్ళు నీ ప్రభు దగ్గర, నైనా నన్ను పిలిచావు, పాస్టర్ని చేసావు, ఓ చిన్న మందనిచ్చావు, ఖాయమన్నావు, ఏం చేయమంటావు? నన్ను ఏం చేయమంటావు? మీకు గుర్తుందా? పౌలు గుర్రం మీద నుంచి పడంగానే అడిగిన ప్రశ్న అది. ప్రభువా నువ్వెవరు? తర్వాత ఏమన్నాడు? నేను ఏం చెయ్యాలి? నేను ఏం చెయ్యాలని కోరుతున్నావు. అది కదా సేవకుడి లక్షణం. నేను ఏం చెయ్యాలి ప్రభువా నువ్వు అడిగినప్పుడు, దానికి దేవుడు స్పష్టమైన జవాబు ఇచ్చినప్పుడు, ఆ జవాబే నీ దర్శనం, ఆ జవాబే నీ పరిచర్య విజన్. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడైనా ఎవరినైనా పిలిస్తే ఖచ్చితంగా విజన్ ఇస్తాడు. మోషేని పిలిచాడు, అతనికి ఒక దర్శనం ఇచ్చాడు. నీవు వెళ్ళి రాజుని ఎదిరించి నీవు నా ప్రజల్ని విడిపించి ఈ అడవిలో పారేసి వెళ్ళిపోకూడదు అని చెప్పలేదు ఆయన. ఆ కనాను దేశానికి తీసుకువెళ్ళాలి.
అది మోషేకి ఇచ్చిన విషయం. అబ్రహామును పిలిచాడు, అబ్రహాముకు ఒక దర్శనం ఇచ్చాడు, విచిత్రమైన దర్శనం. నీకు ఒక బిడ్డని ఇస్తాను, కానీ నువ్వు నాకో పని చేయాలి. ఆ బిడ్డని నా కోసం పెంచాలి, ఆ బిడ్డ ద్వారా వచ్చే సంతానానికి నా గురించి తెలియజేయాలి. నీతో నేను ఒక ఒప్పందంలోకి వచ్చాను, ఆ ఒప్పందానికి వాళ్ళు కట్టుబడి ఉండాలి వాళ్ళ జీవితాంతం. నీ పిల్లలు, పిల్లల పిల్లల తరాలు. ఎందుకంటే నిన్నెందుకు ఆశీర్వదిస్తున్నానంటే నీ ద్వారా లోకాలన్నింటినీ ఆశీర్వదిస్తాను, ప్రపంచమంతటినీ ఆశీర్వదిస్తాను, కుటుంబాలు వంశాలన్నింటినీ ఆశీర్వదిస్తాను. అందుకని వీళ్ళు నాలో ఉండాలి, నాతో అంటుకట్టబడి ఉండాలి. వీళ్ళు నా నిబంధన ఒడంబడికలో ఉన్నంతకాలం వాళ్ళు సురక్షితంగా ఉంటారు. అప్పుడు నీ వంశావళి నుంచే నేను లోకరక్షకుడిని తీసుకొస్తాను. అద్భుతమైన దర్శనం. దేవుడు ఎప్పుడు కూడా పిలిచినప్పుడు స్పష్టత లేకుండా పిలవడం. కొంతమంది పిలుస్తుంటారు ఆఫీసుల్లో, ఇళ్లల్లో. ఏంటి సార్ పిలిచారంటే, పిలిచానా, ఏమో గుర్తొచ్చినప్పుడు చెప్తాలే అంటారు అనమాట. ఎందుకంటే వీడు పిలిచిన కానీ రాడుగా, పిలిచినప్పుడుగా వస్తాడు. కానీ దేవుడు అలా పిలవడం, ఒక స్పష్టమైన చిత్రం ఇస్తాడు నీకు. ఆయన అడగాలి, నన్ను ఏం చేయమంటావు ప్రభా? ఎప్పుడు కూడా మీరు కాపీ కొట్టకూడదు. మూడో విషయం, నాలెడ్జ్ ఆఫ్ ద వర్డ్. దీన్ని మీరు ఔపోసన పట్టాలి. ఈ పుస్తకం ఉందే, ఇందులో ఏముంది? ఏముంది ఇందులో? జీవం ఉంది. మనుషుల్ని మార్చగలిగిన ఏకైక శక్తి దీనికే ఉంది, ఇంకెవరికి లేదు. ఈ ప్రపంచంలో దేన్నైనా మీరు మార్చచ్చు, ప్రభుత్వాలను కూడా మార్చచ్చు. కానీ మనిషిని వాడి హృదయాన్ని మార్చలేరు. మీరు చూసుకోండి కావాలంటే. మన దేశంలో ఒక రోగం ఉంది. ఒకడు తాగి తందనాలాడి చెడిపోతా ఉంటే వాడికి వెంటనే పెళ్లి చేస్తారు, బాగుపడతాడని. అసలు పెళ్ళి కానీ ఒక మనిషిని మారిస్తే ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే పెళ్ళికి నువ్వు ఎదుగుతావు, మారుతావు. అది ఏం లేదు, వాడు మారకపోగా ఈ అమ్మాయి జీవితం నాశనహ. ఓ గొంతు కోయడం తప్పించి ఏమీ లేదు. మార్చగలిగేదేంటి? వాక్యమే. అందుకనే మీకు నాలెడ్జ్ ఆఫ్ ది వర్డ్, దేవుని వాక్య జ్ఞానం మీకు చాలా అవసరం. అందుకే మీరు ఈ మైక్ పట్టుకొని మాట్లాడేటప్పుడు మీ మాటలు మాట్లాడకూడదు. ఈరోజు మీరు టీవీలో చూడండి, చాలామంది మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి నోట్స్ తీసుకొని, మీకు నోట్స్లు దొరుకుతాయి కదా బయట బజార్లో, నోట్స్ తీసుకొని ఎడం వైపు వాళ్ళు మాట్లాడే మాటలు, కుడివైపు అందులోని దేవుడి మాటలు రాయండి. ఇలా ప్రతి పేజీలో రాసుకుంటూ వెళ్ళండి ఓ ప్రసంగం వినేటప్పుడు. మీకు చూడండి ఎన్ని వాళ్ళ మాటలు ఉంటాయో, ఎన్ని దేవుడి మాటలు ఉంటాయో, ఎన్ని వాక్యానుసారమైన మాటలు ఉంటాయో, ఎన్ని లౌకిక మాటలు ఉంటాయో. ఇదేం పాడు పని బామ్మర్ది, దేవుని వాక్యం అది. ఇదేం పాడు పని బామ్మర్ది, ఇదే ఒక దైవజనుడిచ్చే ప్రసంగం. సొలస పొలస ఎలా అవుతుంది ఏమండి? ఇవే మీ టైటిల్స్. సొలస పొలస ఎలా అవుద్దంటే వెళ్ళి అక్కడ కూర్చో యానం దగ్గర. ఆ యానం దగ్గర కూర్చుంటే సముద్రం వచ్చి కలుస్తూ ఉంటుంది. ఆ సీజన్లో వెళ్ళి కూర్చో, నీకు తెలుస్తుంది సొలస పొలస ఎలా అవుతుందో. నీకు లోకం పులుసు ఎక్కువైంది. ఇందుకని నిన్ను పిలిచింది దేవుడు. మొన్నకైనా ఏదో ప్రసంగం పెట్టాడు ఒక గ్రూప్లో, మా చుట్టాల గ్రూప్లో నేనుంటే ఆ ప్రసంగం వినమని ఎవరో పెట్టింది మా కజను. హెడ్డింగ్ ఏంటంటే, నీ కాపురం కూలక ముందే ఈ ప్రసంగం విను. అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? అంటే నీ ప్రసంగం వినకపోతే ఇంకా కాపురం చేయలేదా?
ఏంటి దరిద్రమైన టైటిల్? ఏంటి సమస్య ఏంటి? నీ సమస్య ఏంటి? అలాంటి టైటిల్ పెడితే ఎక్కువ మంది చూస్తారు. ఎక్కువ మంది చూస్తే నీకు ఎక్కువ డబ్బులు వస్తాయి యూట్యూబ్లో. ఆ తర్వాత నువ్వు మళ్ళీ యూట్యూబ్లో టాపర్స్ ఎవరు? ఫలానా ఆయనకి 8 లక్షలు, ఆ తర్వాత నెక్స్ట్ 7 లక్షలు, ఆ తర్వాత 5 లక్షలు. టాప్ 10లో ఎవరున్నారు? వీళ్ళందరికీ రేపు పరలోకంలో, ఒకవేళ పరలోకంకి వెళ్తే చాపలే. సీతాపతి చాపే గతి. మీకు చెప్తున్నాను నేను. ప్రభు చెప్పాడు, మీరు కోరుకుంది మీకు ఈ లోకంలో దొరికిపోయింది, వారి ఫలము వారు పొంది ఉన్నారు. ఇంకక్కడ ఫలం పొందడానికి ఏమీ లేదు. నువ్వు యూట్యూబ్ల కోసం, లైక్ల కోసం, సబ్స్క్రిప్షన్ల కోసం టైటిల్స్ పెట్టి ప్రసంగాలు చేస్తున్నావా? ఇది లేదు నీకు. ఇదెంత? నీ ప్రసంగంలో దీని పాలెంత? నీ పరిచర్యలో దీని పాలెంత? ఇది కదా శక్తి, ఇది కదా మనుషుల్ని మార్చేది. మాట ఎవరైనా మార్చగలదా? నీ భార్యను మార్చి చూద్దాం, నీ మాటతో నువ్వు చూద్దాం. నీ పిల్లలు నీ మాట వింటారేమో చూడు. నా మాటకి నీ మాటకి శక్తి లేదు, ప్రభువు మాటకే. ఇది ప్రభువు మాట. అందుకనే పాస్టర్ గారికి కంటెంట్ ఉండాలి. కంటెంట్, యూట్యూబ్ కంటెంట్ కాదు, వాక్యం కంటెంట్. కంటెంట్ ఉండాలి. ఒకసారి వాక్యం చదువుదాం. ఇదే మలాకి గ్రంథంలో 2వ అధ్యాయంలో మాట్లాడుతున్నమాట. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలె. యాజకులు ఎవరట? దేవుని దూతలట. దూత అంటే ఎవరు? దూతకు అర్థం ఏంటి చెప్పండి నాకు. అంటే ఎవరు? మెసెంజర్, వార్త మోసుకెళ్ళేవాడు. అంతే దూత పని. పాత రోజుల్లో సమాచారం ఒకటి రాసి రాజుగారు ఇంకో రాజుగారికి పంపించాలనుకోండి, ఓ దూతను పంపించేవాడు. ఆ దూత గారు దాన్ని పట్టుకొని ఏం చేసేవాడు? సముఖంకి వెళ్ళి పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళి ఈయనే చదవాలి, ఈయన చదివేవాడు. ఆ రాజుగారు చెప్పడానికి అటు ఇటుగా ఎక్స్ట్రా ఏమైనా మాట్లాడాడు అనుకోండి దూత, ఈ రాజు చేతిలోనైనా ఆ రాజు చేతిలోనైనా కథం అయిపోయింది. ఈరోజు మన దూతలు ఆ రారాజు గారు పంపిస్తున్నారు. పంపిస్తే మన వాళ్ళు టీవీ మీదకి వచ్చి గారు చెప్పారు, అది దాని సంగతి తర్వాత దాని సంఖలో పెట్టి చెప్పు, చదువు దూత చదువు, మీ రాజుగారు ఏం పంపించారు నాకు. అది సరిలేదు రాజుగారు, నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, అది ఈరోజు దూతల స్టైల్. అందుకని ఈ టైటిల్స్ ఎలా ఉన్నాయి? లౌకికమైన టైటిల్స్ ఉన్నాయి. ఈరోజు కొంతమంది ప్రసంగాలు వింటే పాపం ఎలా చేయాలో తెలుస్తుంది అన్నమాట. జోబు దొంగ సాక్ష్యం చెప్పాడంట చర్చిలో. ప్రభు తన్ని ఎలా మార్చాడో చెప్పకుండా తాను ఎలా జోబులు కొట్టేసేవాడు అరగంట చెప్పి లాస్ట్ 5 నిమిషాల్లో అట్టాంటి నన్ను యేసు ప్రభు మార్చాడయ్యా అని చెప్పి కూర్చున్నాడంట. ఆ సాక్ష్యంతో ప్రాబ్లం ఏంటమ్మా? జోబులు ఎలా కొట్టచ్చో అర్థమైపోతుంది తప్ప ప్రభు ఎలా మార్చాడో. నీ ప్రసంగంలో లోకం పాలెంత, వాక్యం పాలెంత? ఈయనంటున్నాడు, జనులట
దేవుని దూతలు కాబట్టి జనులట వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు, జ్ఞానమును బట్టి వారు బోధింపాలి. Or the people learning the word of God, and when you preach, when you teach, మీరు ప్రబోధించి మీరు ప్రసంగం చేసినప్పుడు ప్రజలకి వాక్యం అర్థమవుతుందా? వాక్యంలో వాళ్ళు జ్ఞానవంతులు అవుతున్నారా? ఎక్కడెక్కడ ఏ వాక్యాలు ఉన్నాయో తెలిస్తే సరిపోదు. జ్ఞానం అంటే దాని లోతు తెలియాలి, లోతు తెలియాలి, దాని అర్థం తెలియాలి, దాని అంతరార్థం తెలియాలి, దాన్ని పరిస్థితికి ఎలా అప్లై చేయాలో తెలియాలి. అది జ్ఞానం అంటే. జ్ఞానం అంటే థియాలజీ చదివి రావడం కాదు. జ్ఞానం అంటే వాక్యాన్ని నేటి పరిస్థితులకు అప్లై చేయడము రావాలి. మీరు ఉదయాన్నే పేపర్ పట్టుకున్నప్పుడు అనేకమైన సంగతులు సమాజంలో కనపడతాయి మీకు. దాన్ని మీరు వాక్యంతో విశ్లేషిస్తే తప్ప సువార్త చెప్పడం మీకు రాదు. అందుకనే ఒక గొప్ప దైవజనుడు ఏమన్నాడంటే, నీ కుడి చేతిలో బైబిల్ ఉండాలి, నీ ఎడమ చేతిలో న్యూస్ పేపర్ ఉండాలి. రెండింటినీ నువ్వు చదవాలి. బైబిల్తో న్యూస్ పేపర్లో ఉన్న విషయాలని ఎలా సంబోధించాలో నీకు తెలియాలి. ఇది నీకు వచ్చినప్పుడు నువ్వు అద్భుతమైన సేవకుడు అవుతావు. ఎందుకంటే న్యూస్ పేపరు ప్రపంచం ఏంటో నీకు తెలియజేస్తుంది. ప్రపంచం తీరుతెన్నులేంటో ఈరోజు, ఆన్ టుడే, ఈరోజు ఎలా ఉందో ప్రపంచం నీకు చెప్తుంది. న్యూస్ పేపర్ ప్రపంచం ఎలా ఉండాలో చెప్తుంది బైబిల్. న్యూస్కి గుడ్ న్యూస్ని అద్దాలి, న్యూస్కి గుడ్ న్యూస్ని అప్లై చేయాలి. అదే సువార్త చెప్పడం అంటే. ఉందా ఆ జ్ఞానం? ఉందా ఆ కసరత్తు? మీరు ఇంట్లో చేస్తున్నారా? ఊరికే సంఘంలో కార్యక్రమాలు పెట్టేసుకోకండి. పాస్టర్లకి నేను ఒక సలహా, వారంలో ఒక 2 రోజులు ఏ కార్యక్రమం పెట్టకండి, గృహదర్శనం కూడా చేయకండి, ప్రభుతో గడపండి, మోకాళ్ళ మీద ఉండండి. అప్పుడు వచ్చి మాట్లాడండి. టీవీలో మాట్లాడతారో, ఇక్కడ మాట్లాడతారో, వీధిలో మాట్లాడతారో, సంతలో మాట్లాడతారో, ఎక్కడైనా మాట్లాడండి. మీరు నోరు విప్పితే మీ పెదాల పైన వాక్యం నాట్యమాడుతుంది. వాక్యం మీ పెదాల పైన కనపడుతుంది, ప్రజలకి జాలువారుతుంది. ఎందుకంటే ఇదే కుటుంబాలని మారుస్తుంది, ఇదే సంఘాలని ప్రక్షాళనం చేస్తుంది, ఇదే సమాజాన్ని సరిదిద్దుతుంది, ఇదే దేశాన్ని సరిగా ఎలా నడవాలో దిశానిర్దేశం చేస్తుంది. వెలుగైన క్రీస్తుని ఎరగని ప్రతివాడికి ఇది వాడి పాదాలకు దీపం, ఇది వాడి త్రోవకు వెలుగు. అసలు వెలుగుని ఎరగనటువంటి, వెలుగైన దేవుణ్ణి, లోకానికి వెలుగైన ఈ నీతి సూర్యుడైన క్రీస్తుని ఎరగని ప్రతివాడి పాదానికి ఇదే దీపం, ఇదే అతని త్రోవకు వెలుగు. అంచేత ఇది లేదా మీలో? ఊరికే 10 వచనాలు చదివించడం కాదు, ఆ వచనాల అంతరార్థం ఏమిటి, దాన్ని నేను ఎలా అన్వయించుకోగలను? అది మీ ప్రేక్షక లోకానికి, అది మీ వీక్షక లోకానికి, అది మీ శ్రోతలకు అర్థం కావాలి. ఒకవేళ అలా చెప్పకపోతే ఆయన సన్నిధిలో అడిగి, నైనా చెప్పడం నేర్పించు. అర్థం కాకపోతే నైనా నాకు ఇందులో లోతుని నేర్పించు. ఊరికే 10 పుస్తకాలు చుట్టూ వేసుకోవడం కాదు. ప్రభువు రాయించాడు దీన్ని. ఇది అర్థం కావాలంటే మళ్ళీ ప్రభువే సాయం చేయాలి. అంతేనా? అంతే, ఇంక వేరే మార్గం లేదు. ఏ ఆత్మ అయితే ఆవేశితం చేసి ఈ వాక్యాన్ని రాయించాడో ఆ ఆత్మదేవుడే మిమ్మల్ని వెలిగిస్తే తప్ప మీకు వాక్యము అర్థం కాదు. ఆ భాగ్యం మీకుందా లేదా? మీకుందా లేదా? ఆ భాగ్యం ఉంది.
మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో 9 నుంచి 14 వచనాల్లో పౌలు అదే చెప్పాడు. బయట వాళ్ళకి అర్థం కానివి మనకు అర్థమవుతున్నాయి, బయట వాడు చూడలేనివి మనం చూస్తున్నాం, బయట వాడు వినలేనివి మనం వినగలుగుతున్నాం. చెప్పలేదా? ఎందుకంటే మనకి దేవుని ఆత్మ అన్నింటినీ బోధిస్తున్నాడు. ఆ భాగ్యం మీకుంది. కానీ ఎందుకని మీకు రావట్లేదు జ్ఞానం? ఆత్మదేవుడు ఎవరికి బోధిస్తాడంటే ఆయన సన్నిధికి వచ్చిన వాడికే బోధిస్తాడు. ఏకాంతంగా ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థిస్తూ వాక్యం చదవాలి, వాక్యానుసారంగా ప్రార్థించాలి. ప్రార్థన వేరు, వాక్యం వేరు కాదు. ప్రార్థిస్తూ వాక్యం చదవాలి, వాక్యానుసారంగా ప్రార్థించాలి. అదొక కార్యక్రమం, ఇదొక కార్యక్రమం కాదండి. కొన్నిసార్లు నువ్వు వంటగదిలో పని చేసుకునేటప్పుడు వాక్యాన్ని ధ్యానించవచ్చు. కొన్నిసార్లు నువ్వు ఏదో న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు కూడా వాక్యపు కళ్ళద్దాలు వేసుకొని న్యూస్ పేపర్ని చదవాలి. జ్ఞానం కొదువైతే నన్ను అడగమన్నాడు. మీరు ఆ వాక్యాన్ని తీసుకెళ్ళి పరీక్షలు రాసే పిల్లలకి పెట్టారు. అది పరీక్షలు రాసే పిల్లలకి చెప్పింది. జీవితంలో పరీక్షలు ఎదురైతే, జీవితంలో శోధనలు, శ్రమలు ఎదురైతే ఎలా వాటిని ఎదుర్కోవాలో, అధిగమించాలో జ్ఞానం కోసం ప్రార్థన చేయమని యాకోబు పత్రిక రాస్తే మీరేం చేశారు? దాని పరీక్షలు రాసే పిల్లలకి పెట్టారు. మీకేమో జ్ఞానం లేకుండా పోయింది. ఆ పిల్లలు కూడా మీరు పాడు చేశారు. చదువుకోరా, నీకు జ్ఞానం వస్తుంది, అప్పుడు పరీక్షలు బాగా రాయొచ్చు అని చెప్పకుండా, నీకు పరీక్షలా రా, నీకు ప్రార్థన చేసావు పెన్ ఇస్తా, ప్రార్థన చేసిన పెన్ తీసుకెళ్తే బాగా రాస్తాడా? ఎన్ని అబద్ధాలు చెప్పారు వాళ్ళకి. పాపం వాళ్ళ అమాయకులు. వాళ్ళు అనుకున్నారు పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుంటే చాలు పెన్నుకి. నాకు కూడా కాదు, పెన్నుకి ప్రార్థన చేయించుకుంటే చాలు, నేను చదవకపోయినా. ఇదేం పెన్ను అనుకున్నావు? ఎంత అద్భుతమైన ఐడియాలండి. అసలు ఈ రోజుల్లో విఠలాచారి కానీ బ్రతుకుంటే ఎన్ని అద్భుతమైన సినిమాలు తీర్చి తెలుసా మీకోసం, మీ ఐడియాలతోటి. రాజమౌళి మీకు పరిచయం లేదు కానీ బతికిపోయాడు రాజమౌళి. ఎక్కడ కనిపెడతారు అసలు? ఎక్కడి నుంచి వస్తాయి మీకు ఈ ఐడియాలు? చీప్ పెన్నులు తీసుకొచ్చి, అది ఆగిపోద్దో తెలియదు, దానికి ప్రార్థన చేసి మీరు పంచడం ఓ కార్యక్రమం. దాని బదులు ఎవరైనా పిల్లలు ఇంట్లో చదువుకోలేకపోతే, ఇదిగో మా చర్చి ఖాళీగా ఉంటుంది, వచ్చి ఇక్కడ కూర్చొని చదువుకోండి అని చెప్తే వాళ్ళకి ఎంతగా ఏ చేసిన వాళ్ళు అవుతారు మీరు. చాలామంది లైబ్రరీకి వెళ్ళి చదువుకుంటారు పేద పిల్లలు, చాలామంది రచ్చబండ దగ్గరికి వెళ్ళి చదువుకుంటారు, చాలామంది పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి చదువుకుంటారు. అదే మీరు సంఘంలోకి వచ్చి ఇక్కడికి వచ్చి చదువుకుంటారా? ఎంత బాగుంటుంది. పాస్టర్ గారు తిరుగుతూ ఉంటారు, పాస్టర్ గారు తిరుగుతుంటారు, వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళు తప్పు చేయడానికి ఉండదు. ఎందుకు ఇలాంటి మంచి పనులు చేయరు మీరు? వాక్యం లోపించినప్పుడు సొంత ఐడియాలు పుట్టుకొస్తాయండి. ఎప్పుడైతే సొంత ఐడియాలు వస్తాయో ఇది ఏమవుతుందంటే మార్కెటింగ్ అవుతుంది. మార్కెటింగ్, మినిస్ట్రీ వేరు, మార్కెటింగ్ వేరు. మినిస్ట్రీ గొర్రెల బాగును చూస్తుంది, మార్కెటింగ్ పాస్టర్ గారి బాగును చూస్తుంది. మార్కెటింగ్ ఎప్పుడు కూడా ప్రోడక్ట్ అమ్మేవాడిని బతికిస్తుంది, కొనుక్కున్నోడిని బతికించదు. అందుకని మార్కెటింగ్లో మోసాలు జరుగుతాయి. మార్కెటింగ్లో ఎవడైనా నిజం చెప్తాడండి? ఎవడైనా నిజం చెప్తాడా? మీరు ఏ ప్రోడక్ట్ అయినా టీవీలో చూడండి, నిజం ఎవడైనా చెప్తాడా? చెప్పడు. మార్కెటింగ్ చేసేది ఎందుకంటే అమ్మేవాడు బతుకుతాడు, ఓనర్ బతుకుతాడు. కానీ మినిస్ట్రీ ఏంటో తెలుసా? గొర్రెల్ని బతికిస్తుంది. ఏం చెప్పాడు ప్రభు పేతురుకి? ఇదిగో ఎన్ని గొర్రెల్ని ఇస్తున్నాను, బతికే. జియో, రిలయన్స్లో జియో లాగా జియో చెప్పాడా? చెప్పలా.
ఇన్ని గొర్రెలు ఇస్తున్నాను నీకు, కానీ నీ ఇష్టం చెప్పలా. వాటిని బతికించమన్నాడు, వాటిని ఖాయమన్నాడు, వాటిని మేపమన్నాడు. ఇది మినిస్ట్రీ. అందుకని ఐడియాలు ఎక్కడి నుంచి పుట్టాలి మీకు మినిస్ట్రీకి? ఇందులోంచి పుట్టాలి, మీ తలకాయలోంచి కాదు. ఈ బూజు పట్టిన తలకాయ, ఇది మామూలుదే. దీంట్లో ఎన్ని కుతంత్రాలు, ఎన్ని కుళ్ళు, ఎన్ని కచడా ఇందులో. ఇది మామూలుది, చాలా కంత్రిది ఇది. ఈ వాక్యం దీన్ని శుభ్రం చేయాలి. దీన్ని శుభ్రం చేసినప్పుడు ఇది ఇచ్చే ఐడియాలు వాక్యానుసారంగా ఉంటాయి. పరిచర్యకు ప్రమాణం వాక్యమే. పరిచర్యకు దిశానిర్దేశం చేసేది వాక్యమే. పరిచర్యలో పద్ధతుల్ని మీరేమన్నా తీసుకురావాలనుకుంటే కొత్త పద్ధతుల్ని, అది వాక్యానుసారంగానే ఉండాలి. పరిచర్యకు గీటురాయి వాక్యమే. పరిచర్యలో ప్రకటించే ప్రతి సువార్త, ప్రతి ప్రసంగం వాక్యానుసారంగానే ఉండాలి. అందుకనే మీకేం కావాలండి? వాక్య జ్ఞానం కావాలి. మీరెంత కేటాయిస్తారు ఒక వారంలో వాక్యాన్ని ఔపోసన పట్టడానికి? వాక్యానికి మీరు ఎంత శ్రద్ధ చూపిస్తే అంతగా మీరు దాన్ని సొంతం చేసుకోగలుగుతారు. గమనించండి. బోధకులతో ఒక ప్రాబ్లం ఉందండి. వాళ్ళు ఎప్పుడు చెప్పడానికే రెడీగా ఉంటారు. వాళ్ళకి చదివే ఓపిక. వాళ్ళు ఏమనుకుంటారంటే చదివేశాం, మేము చదివేశాం. అలాంటి వాడితో దేవుడు కొత్తగా ఏమీ మాట్లాడు. అందుకే మీరేం చేస్తారు? పాత చింతకాయ పచ్చండి మళ్ళీ మళ్ళీ వడ్డిస్తారు. కుర్రాళ్ళ భాషలో చెప్పాలంటే వాడిపోయినట్టుని మళ్ళీ మళ్ళీ వేస్తారు. అందుకే మీ ప్రసంగంలో జీవము ఉండదు. వెనకటి కాలంలో ఒక గొప్ప ప్రసంగికుడు ఆస్వాల్డ్ శాండర్స్ ఏమన్నాడంటే, ప్రతి ప్రసంగం మారు మనసు పొందాలి అన్నాడు. ఏమన్నాడు? ప్రతి ప్రసంగం మారు మనసు పొందాలి అన్నాడు, పునర్జన్మెత్తాలి అన్నాడు. ఎవ్రీ సర్మన్ షుడ్ బోర్న్ అగైన్. ఎవ్రీ సర్మన్ షుడ్ బోర్న్ అగైన్. ఎందుకని? దేవుడు మాట్లాడినప్పుడు అది ఎప్పుడు తాజాగా ఉంటుంది. ఎందుకంటే నేటి పరిస్థితులకి, నేటి తరానికి, వారి స్థితిగతులకి, వారి సమస్యలకు అనుగుణంగా దేవుడు మాట్లాడతాడు తప్ప వేరేది మాట్లాడటం. అందుకే ఎక్కడో ఎత్తుకొచ్చిన ప్రసంగమో లేకపోతే ఎప్పటిదో ప్రసంగమో, అదే ప్రసంగం నువ్వు మళ్ళీ ఇవ్వాలని దేవుడు నిన్ను ప్రేరేపించినా అది సరికొత్తగా ఆయన దగ్గర నేర్చుకుని తప్ప, అది పునర్జన్మ ఎత్తాలి తప్ప నువ్వు ఆ సద్దన్నం వడ్డించడానికి వెళ్ళలేదు. నువ్వు వేడివేడిగా అప్పటికప్పుడు వండి వడ్డించాల్సిందే. ఈ మధ్య ఇళ్లల్లో రెండో పూట వండుకోవట్లేదు, ఉదయమే సరిపెడుతున్నారు. అందుకని మీ ఆరోగ్యాలు అలా తగలడ్డాయి. వండుకోండి. వండుకోవడం వల్ల కొన్ని లాభాలు మహిళలకు చెప్తున్నాను. సిస్టర్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు 2 పూట్ల పని చేస్తే మీకు ఆరోగ్యం, పొట్టలు తగ్గుతాయి. కొవ్వు బట్టి కొట్టుకులాడుతున్నారు, అది కూడా తగ్గుద్ది. మీకు నడు నొప్పులు రావు. ఫ్రెష్గా తింటారు. అందులో కరోనా వచ్చింది, జాగ్రత్త. రేపొద్దున ఇంకొక టైప్ ఆఫ్ కలరా వస్తుంది. మీరు మాట వినలేదనుకోండి, దేవుడు తెగులు పంపించి మొత్తాన్ని డిసిప్లిన్ చేసేస్తాడు సింపుల్గా. ఇట్లా మలంటోళ్ళు చెప్పినప్పుడు వినండి. నేను మంచిగా చెప్తున్నా, ఆయన అట్లున్నాడు. ఆయన చూసి 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 ఒకరోజు ఇస్తాడు, తట్టుకోవడం కష్టం. తాజాగా వడ్డించండి.
టీవీలో కూడా తాజాగా వడ్డించాలంటే తాజాగా ప్రభువుని కలవాలి, తాజాగా ఆయనతో గడపాలి, తాజాగా ఆయన నుంచి పొందాలి. అప్పుడే నువ్వు తాజాగా వడ్డించగలుగుతావు. మీరు మార్కెట్కి వెళ్ళి నిన్నటి మొన్నటి కూరగాయలు తెచ్చుకుంటారా చెప్పండి? తెచ్చుకుంటే మీ అంత అజ్ఞానులు అవివేకులు లేరు. సో సెకండ్ హ్యాండ్లు వాడేసినవి వద్దు, సెకండ్ హ్యాండ్ ప్రసంగాలు కూడా వద్దు. ఈ మధ్య మీరేం మాట్లాడలేదేంటి బ్రదర్? మీరు యూట్యూబ్లో మాట్లాడితే బాగుంటుంది అంటారు కొంతమంది. ఎందుకు తెలుసా? రాసుకోవడానికి. క్రిస్మస్ లోపే క్రిస్మస్ గురించి మాట్లాడాలంటారు, ఒత్తిడి చేస్తుంటారు కొంతమంది. ఎందుకంటే క్రిస్మస్కి ఏదైనా ఐడియాలు ఇస్తానని. నేను కాదు ఇవ్వాల్సింది, దేవుడు ఇవ్వాలి. ఆయన దగ్గర కూర్చోండి. నాలెడ్జ్ ఆఫ్ ద వర్డ్ చాలా ప్రాముఖ్యమండి మీకు. దాంతోటే మిమ్మల్ని మీరు సరిదిద్దుకోగలరు, దాంతోటే మీ సంఘాన్ని మీరు కట్టుకోగలరు, సంఘాన్ని ప్రక్షాళనం చేసుకోగలరు, జీవితాలు సరిదిద్దుకోగలరు. అది తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు కదా, ఉపదేశించుటకు కాదంటారా? అది ప్రయోజనమై ఉంది. వాక్యం, దేవుని నోటి నుంచి వచ్చే మాట ఇక్కడ ఉంది. ఇదేం చేస్తుంది? మనిషిని బ్రతికిస్తుంది. ఒక కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే దీని మాట వింటే వాళ్ళ సమస్య సరే అవుతుంది. ఓ కాపురం విడాకుల దాకా వస్తే దీనికి విధేయత చూపిస్తే వాళ్ళ కాపురం నిలబడుతుంది. కాదంటారా? అందుకనే ఇది చేసిన మేలు ఏది చేయలేదు. మీ బాధ్యత ఏంటి తెలుసా? దీన్ని ప్రకటించాలి, దీన్ని ప్రబోధించాలి, దీన్ని ఉపదేశించాలి, దీంతో దిద్దాలి, దీంతోటే సరిచేయాలి. అలా సరిచేయాలంటే ముందు ఇది మీకు తెలిసి ఉండాలి, తర్వాత దీన్ని మీరు పాటించాలి. అప్పుడే మీరు మీ చేసే ప్రబోధానికి ప్రకటనకి విలువ ఉంటుంది. హార్ట్ ఆఫ్ లవ్. నాలుగవది, సేవకుడికి కావాల్సింది ఏంటంటే హార్ట్ ఆఫ్ లవ్. ప్రేమించే హృదయం కావాలి. ప్రేమించే హృదయం అంటే ఎవరిని పడితే వాళ్ళని ప్రేమించేశారు సంఘంలో. అది కాదు, ఈరోజు జరుగుతున్నాయి అవే. ఎందుకంటే నీకేదో మంచి టాలెంట్ ఉంటుంది, అన్న భలే ప్రసంగం చేస్తాడు, అన్న భలే పాటలు పాడతాడు, అన్న సూట్ వేస్తే సినిమా యాక్టర్ లాగా ఉంటాడు. జాగ్రత్త. అన్నకి ఫేస్బుక్లో లైక్లు ఎక్కువ, అందులో అన్నకి ఎక్కువగా అమ్మాయిల లైక్లు ఎక్కువ. ఆ ప్రేమించడం కాదు నేను మాట్లాడుతా. మొదట దేవుణ్ణి ప్రేమించాలి. ఒక పాస్టర్ మొదట దేవుణ్ణి ప్రేమించాలి. పేతురుకి అప్పగించేటప్పుడు ఏం క్వాలిఫికేషన్ చూశాడు? పేతురు, నువ్వు థియాలజీ చదివావా అడిగాడా? అడగలా. పేతురు, నువ్వేమన్నా చదువుకున్నావా? పేతురు, నీకు ఇంగ్లీష్ వచ్చా అడిగాడా? అడగలా. ఏం అడిగాడు? అంతిమంగా ఒకటే చూశాడు దేవుడు. పాస్టర్ గారికి అనేకమైన లక్షణాలు అర్హతలు అవసరం, కానీ అంతిమంగా ఒకటి చూశాడు దేవుడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఈరోజు మీరు ప్రశ్న వేసుకోవాలి, నేను నా ప్రభువుని ప్రేమిస్తున్నానా? పాస్టర్ పెడితే మీరు డబ్బులు అడుగుతున్నారంటే, ఛార్జీలు అడుగుతున్నారంటే ఇస్తే తీసుకోండి, తప్పులేదు. కానీ మీరు దానికోసమే వెళ్తున్నారంటే మీరు ప్రభుని ప్రేమించట్లేదని అర్థం. వెళ్ళవాకండి. మీకు మీ దగ్గర లేవు, ఛార్జీలు లేవు, వెళ్ళకండి. అయినా నా దగ్గర ఛార్జీలు లేవు, నేను వెళ్ళలేను ప్రభువా. అప్పుడు దేవుడు ఛార్జీలు ఇచ్చి పంపిస్తాడు, లేకపోతే ఇంకో పని అప్పగిస్తాడు. అంతేగాని నాకేమిస్తారు, వస్తే నాకేంటి? ఎక్కడైతే ప్రభు ప్రేమ గుండెల్లో విలసిల్లుతుందో, వసిస్తుందో, రాజ్యం వెళ్తుందో అక్కడ స్వార్థం ఉండదు. స్వార్థం ఉండదు అక్కడ. ప్రభువు ప్రేమే. ప్రభువు ప్రేమ లేకుండా నువ్వు పరిచర్య చేయలేవు, చేసిన అది చెల్లదు. ఐ వాంట్ టు టెల్ యూ దిస్. ఈరోజు చెల్లదు అది.
గమనించండి. అందుకని మీరు ప్రతిరోజు ఉదయం లేవంగానే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, ఒక గర్భిణీ స్త్రీ వారంకి ఒకసారో వీలైతే రోజుకు ఒకసారి ఒక వెయింగ్ మిషన్ మీద ఎక్కి, ఒక తూచే యంత్రం పైన ఎక్కి, బరువు పెరుగుతున్నాడు నా బిడ్డ, నేను బరువు పెరుగుతున్నాను లేదు చూసుకుంటుంది. అలాగే మీరేం చేయాలి? ప్రతిరోజు నా ప్రభువుని ప్రేమిస్తున్నానా లేదా? మీరు సువార్త చెప్పేటప్పుడు, మీరు గృహదర్శనం చేయకముందు ప్రభువుని ప్రేమిస్తే ఒక అడ్వాంటేజ్ ఉంది. మీరు ఆయన గొర్రెల్ని ప్రేమిస్తారు. మీరు ఆయన గొర్రెల్ని ప్రేమిస్తే గొర్రెలకు పెడతారు కానీ దోచుకోరు. గొర్రెల క్షేమం చూస్తారు కానీ మీ క్షేమం చూసుకోరు. గొర్రెలకి చెప్పలా మిమ్మల్ని కాయమని, గొర్రెలకి చెప్పలా మిమ్మల్ని మేపమని, కానీ మీకు చెప్పాడు గొర్రెల్ని కాయమని, మీకు చెప్పాడు గొర్రెల్ని మేపమని. ప్రేమ లేకుండా చేశారనుకోండి, మంచి మేత వేయగలరా? వేయలేరు. సరిగా కాయగలరా? కాయలేరు. ప్లీజ్, మీరు ఎప్పుడైనా పెంపుడు జంతువులు పెంచారా మీ ఇంట్లో? వాటికి ఒక నెలలో, 2 నెలల్లో, 3 నెలల్లో అన్నం పెట్టారా? ఓ పిల్లో, ఓ కుక్కో, ఓ కోడో మీ ఇంట్లో ఉంటే, ఒక పెట్, ఒక పెంపుడు జంతువు, ఓ పెంపుడు పక్షి, అది మిమ్మల్ని ఎలా చూస్తుందో చూడండి. ఎలా చూస్తుంది? ఎంత ప్రేమగా ఉంటుంది. మీరు ఊరెళ్ళి 4 రోజుల తర్వాత వచ్చారనుకోండి, దాన్ని చూసారు, దాని ఎగ్జైట్మెంట్ చూసారు ఎప్పుడైనా? అది గంగం స్టైల్లో డ్యాన్స్ చేస్తుంది. ఎందుకు? నా యజమాని వచ్చేసాడు. మీ గొర్రెలు మీరు బాగా చూసుకోండి, వాళ్ళు ఎందుకు మిమ్మల్ని బాగా చూసుకోరు? వాళ్ళు మిమ్మల్ని ఎలా చూసుకుంటారన్న చింత మీకు అక్కర్లా. ప్రభు మిమ్మల్ని పిలిచాడు, మీ గొర్రెలు కాదు, ఆయన గొర్రెలు. ఆయన ఏమన్నాడు? నా గొర్రెలు, నా గొర్రెలు, ఇదిగో నీ గొర్రెలు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్న ఆయన, ఇదిగో నీ గొర్రెలను పేదరుతా అనలా, నా గొర్రెలు. మళ్ళీ గొర్రెలను ఎవరికి అప్పగించాలి? ఆయన మళ్ళీ నువ్వు అప్పగించాలి, లెక్క చెప్పాలి ప్రతి గొర్రె గురించి. మీరు వేరే లెక్కలు చూసుకుంటున్నారు. ఏ గొర్రె నుంచి ఎంత వచ్చింది? ఈ గొర్రె 10,000 ఇచ్చే గొర్రె, ఈ గొర్రె వేరు, ఇది స్పెషల్ గొర్రె. మీకు చైనా అని ఉంది. చైనా అంటే చైతన్య నారాయణ స్కూల్స్ అని ఉంటాయి అన్నమాట. ఆ స్కూల్స్లో ఎలా ఉంటుందంటే, ఇన్ని మార్కులు వచ్చినోడికి ఒక సెక్షను, ఈ ఫీజు కట్టినోడికి ఒక సెక్షను, ఈ కులం వాడికి ఒక సెక్షను, వాడికి ట్రీట్మెంటు, వాడికి వెళ్ళే లెక్చరర్లు వేరుగుంటారన్నమాట. పాస్టర్లు కూడా అలాగే తయారయ్యారు. 50,000 శాలరీ పైకి వస్తుందా? అదొక రకమైన పాస్టర్, సీనియర్ పాస్టర్ వెళ్తాడు అక్కడికి. ఇతనికి 10,000 కూడా రావా, నెలకి 5,000 కూడా రావా, దానికి లాస్ట్ 3వ పాస్టర్ వెళ్తాడు. ఒకే పాస్టర్ ఉన్నాడు ఆ చర్చిలో. అలా అయితే వాళ్ళకి వెళ్ళడానికి ఈయనకి టైం దొరకదు. అలా చూస్తున్నావా? ఒక గొర్రెలు కాపరి అత్యంత బలహీనంగా ఉన్న గొర్రెని, గాయపడిన గొర్రెని ఎక్కువ శ్రద్ధ పెడతాడు. ఎస్, అవునా? పాస్టర్ గారు ఏం చేయాలి? అత్యంత బలహీనుడిని ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఇది ఎప్పుడు వస్తుందండి? వెన్ యూ హ్యావ్ ఎ హార్ట్ ఆఫ్ లవ్. నీకుండాలి ఆ గుండె. పాస్టర్ గారికి ప్రేమించే గుండె కావాలి. ప్రభువుని ప్రేమించకుండా ఆయన బిడ్డల్ని ప్రేమించలేం, పరిచర్యను కూడా ప్రేమించలేం. మీరు ప్రేమించి పరిచర్య చేయండి, ఆ పరిచర్యలో నాణ్యత ఎంత ఒప్పుకుంటుందో. మీరు ప్రేమించకుండా పరిచర్య చేయండి, సిస్టర్స్కి బాగా అర్థమవుతుంది. మీ భర్తలకి మీ మూడు అర్థమైపోతుంది భోజనం వల్ల దగ్గర. మీరు బాగా మంచిగా హుషారుగా ఉన్నప్పుడు కూర ఎలా వస్తుంది? మీకు మీ అత్త మీద మీ ఆయన మీద కోపం ఉన్నప్పుడు ఎట్లా వస్తుంది? మీకు సీరియల్ అయిపోతుందేమో అనుకున్నప్పుడు ఎట్లా వస్తుంది?
ప్రభువుని ప్రేమిస్తే ఆయన ప్రజల్ని ప్రేమిస్తావు, ఆయన పనిని ప్రేమిస్తావు. అప్పుడు నాణ్యత బయటకు వస్తుంది. కాలాతీతమైంది, మీకు చాలా విషయాలు చెప్పగలను. కానీ ఇవి మీరు మనసులో భద్రం చేసుకొని పాటించగలిగితే మీరు ధన్యులు. మీ సంఘాలు మారతాయి. మీ సంఘాలు అద్భుతంగా పరిడి వెళతాయి. మీరు ఎంత చిన్న సంఘమైనా సరే గొప్ప ప్రభావాన్ని మీ ఊర్లో మీరు చూపించగలుగుతారు. ఎస్, ఇది సత్యం. మీరు చరిత్ర చదవండి, క్రైస్తవ చరిత్ర చదవండి. బైబిల్లో ఉంది. బైబిల్ రాయడం ముగించిన తర్వాత 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. చదవండి మీరు. సంఖ్య ప్రాముఖ్యం కాదు, నాణ్యతే ప్రాముఖ్యం. మీరు ఇలాంటి నాణ్యత గల పరిచర్య చేసిన రోజున ఈ దేశాన్ని మీరు అద్భుతంగా ప్రభావితం చేస్తారు. నా మాటలు విన్నందుకు ధన్యవాదాలు. తలలు వంచితే చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. మా ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. మమ్మల్ని పిలుచుకున్నావు, నీకు స్తోత్రాలు. అర్హులం కాదు, ఏమాత్రం అర్హులం కాదు తండ్రి. మా అర్హత నువ్వే, మా యోగ్యత నువ్వే. నువ్వు సిలువలో మమ్మల్ని కడుక్కోకపోతే, నీ ప్రేమతో మమ్మల్ని హక్కును చేర్చుకోకపోతే, నీవు మాలో క్వాలిఫికేషన్స్ చూడడం మొదలుపెట్టుంటే అయినా మేము ఏమాత్రం ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, ఎక్కడుండేవాళ్ళమో. కనుక తండ్రి, మేము ఎప్పుడు గర్వించకుండా, మేము అర్హత లేని వాళ్ళమని గుర్తెరిగి, యోగ్యులం కాదని గుర్తెరిగి, నీవే మా యోగ్యత అని తెలుసుకొని, ఆ స్పృహలో, ఆ స్ఫురణలో మేము పనిచేయడానికి మా కృప చూపించండి నాయన. ఏదైతే విన్నామో ఆ వాక్యాన్ని నాయన అర్థం చేసుకోవడానికి, జీర్ణించుకోవడానికి, నరనరాల్లోకి ఎక్కించుకోవడానికి, పాటించడానికి, ఆచరించడానికి మా కృప చూపించండి. అవును తండ్రి, మా సేవ నీకు ఒక నైవేద్యంగా, ఒక యాగంగా, సజీవ యాగంగా, ఒక బలియాగంగా, ఒక అర్పణగా నాయన ఉండడానికి కృప చూపించండి నాయన. మాకు నాయన వాక్య జ్ఞానాన్ని ఇవ్వండి. నీ సన్నిధిలో కనిపెట్టేటువంటి మనసునివ్వండి. వాక్యం పైన పట్టు సాధించడం కాదు, వాక్యం మా జీవితాలపైన పట్టు సాధించే అంత లోతు మాకు ఇవ్వండి నాయనా. మేము ఏది చేసినా, ఏది చూసినా, ఏది మాట్లాడినా నాయనా వాక్యానుసారంగా ఉండడానికి కృప చూపించండి. వాక్యం మా ప్రమాణం కావడానికి, వాక్యం మాకు దీపం కావడానికి, దిశానిర్దేశం చేసే దిక్సూచి కావడానికి మా కృప చూపించండి. ప్రేమించే హృదయాన్ని ఇవ్వండి అయ్యా, మాకు ప్రేమించే హృదయాన్ని ఇవ్వండి. విన్న ప్రతి మాటను మాలో ముద్రించండి. నీది కాని మాటను తీసివేయండి, నీదైన మాటను ముద్రించండి. అన్వయించుకోవడం, ఆచరించడం నాయన మాకు చేత కాదు కనుక నీ కృప పైన ఆధారపడుతున్నాం. కృపనివ్వండి. బలహీనలం నైనా పెనియేలు ప్రేయర్ మినిస్ట్రీస్ని జ్ఞాపకం చేసుకోండి నాయనా. ఆశీర్వదించండి. నీ యొక్క ఉద్దేశాలని ఈ పరిచర్య ద్వారా నెరవేర్చుకోండి. మహిమ పొందండి. అనేక విశ్వాసుల క్షేమార్థం, అనేక అన్యుల రక్షణార్థం ఈ పరిచర్యను ఆశీర్వదించండి. ఈ పరిచర్యనే కాదు, ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి కాపరి, ప్రతి దైవజనుని పరిచర్యను అదే రీతిలో మీరు ఆశీర్వదించాలని, మహిమ పొందాలని యేసుక్రీస్తు వారి మహాప్రశస్తమైన నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.